హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ అమ్మ పూర్ణిమ బాక్స్ రెడీ అంటే వస్తున్నానత్తయ్య అని దక్ష్ రామ్మ వెళదాం అని పూర్ణిమ కేకలు పెడుతుంటే వస్తున్నాను మమ్మీ అని 12 ఏళ్ల పూర్ణిమ కొడుకు దక్ష్ బ్యాగ్ తగిలించుకొని వచ్చాడు. వాచ్ పెట్టుకున్నానా, మర్చిపోయావంటే థ్యాంక్ యూ తాతయ్య, బాయ్ నానమ్మ, బాయ్ తాతయ్య అని చెప్పి వాళ్ళమ్మ పూర్ణిమ స్కూటీ మీద రెడీగా ఉంటే మమ్మీ మళ్ళీ హెల్మెట్ మర్చిపోయావా అని వాళ్ళమ్మకి హెల్మెట్ ఇస్తే థ్యాంక్ యూ నాన్న, నువ్వు కూడా అన్నాక నేను ఆల్రెడీ పెట్టుకున్నాను మమ్మీ అన్నాక వస్తానత్తయ్య, వస్తాను మావయ్య అంటే సరే అమ్మా అన్నాక పూర్ణిమ దక్షిణ తీసుకుని స్కూల్ దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళింది. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆఫీస్ నుండి వస్తూ బాబుని పిక్ చేసుకొని ఇంట్లో కావలసిన పళ్ళు కూరగాయలు లాంటివి తీసుకొని నిత్యావసరాలు తీసుకొని ఇంటికి వచ్చి అన్నీ టేబుల్ మీద పెట్టాక అత్తగారు వేడివేడిగా స్నాక్స్ వేసి బాబుకి పూర్ణిమకి ఇచ్చిన తర్వాత కాసేపు అత్తామామలతో ముచ్చటించి స్నానం చేసి వచ్చి బాబుని చదివించుకొని ఆ తర్వాత అందరూ కలిసి భోంచేసి కాసేపు టీవీ చూసి బాబుని నిద్రపుచ్చేసి ఆ తర్వాత అత్తామామలు కూడా ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళని కూడా దుప్పటి కప్పి పడుకోబెట్టిన తర్వాత వెళ్ళి తన గదిలో పడుకుంది. కాసేపు అటు ఇటు మెసిలిన తర్వాత నిద్ర పట్టలేదు. దాంతో మనసు ఒక్కసారిగా గతం పొరల్లోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న ఆల్బమ్ తీసి చూడాలనిపించింది మనసుకి. దాంతో ఆల్బమ్ తీసింది. అందులో తన చిన్ననాటి నుంచి ఉన్న ఎన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ళ ముందు తన గతంతో సహా అలా మెదిలాయి ఆమెకు. పూర్ణిమ వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. పూర్ణిమ వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. అమ్మా నాన్నలకి పూర్ణిమ పెద్ద కూతురు. వాళ్ళ అమ్మా నాన్నలదే వాళ్ళ నాన్నగారికి ఉన్న 4 ఎకరాల పొలాన్ని ఆయన వ్యవసాయం చేసుకునేవాడు. పూర్ణిమ వాళ్ళ అమ్మ గృహిణి. వాళ్ళు ఉండేది పల్లెటూరులోనే. ఆడపిల్లలకి పెద్ద చదువులు చదివించకూడదు, ఆడపిల్లల వయసుకు రాగానే పెళ్ళిళ్ళు చేసి పంపించాలి అనే ఊరి కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉన్నటువంటి ఊరదే. దాంతోనే పూర్ణిమకి అలా ఇంటర్మీడియట్ వరకు చదివించి చదువు అయిపోగానే ఒకవైపున పూర్ణిమ తండ్రి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. అదే టైంకి ఇక శాంభవి శంకర్రావుల ఒక్కగానొక్క కొడుకు పుట్టక పుట్టిన కొడుకు సంజయ్కి అలా ఇంజనీరింగు అయిపోయిందో లేదో, కొడుక్కి ఉద్యోగం వచ్చిందో లేదో వెంటనే వీళ్ళు సంబంధాలు వెతుక్కోవటం మొదలుపెట్టారు. అసలే ఆలస్యంగా పుట్టిన కొడుకు. వాళ్ళక శంకర్రావు గారికి గవర్నమెంట్ ఉద్యోగమే అయినప్పటికీ ఆయనకి రిటైర్మెంట్ వయసు కూడా దగ్గరకు వచ్చేస్తోంది. దాంతోనే పిల్లాడికి పెళ్లి చేస్తే ఇక మనవళ్ళు మనవరాళ్ళని ఎత్తుకోవాలని ఆయనకి కోరిక కలిగిందే. శంకర్రావు వాళ్ళేమీ కోటీశ్వర్లు కాదు. ఆయనకు ఉంది ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక సొంత ఇల్లు. దానికి తోడు ఊళ్ళో ఉన్న 2 ఎకరాల పొలం అమ్మి ఎప్పుడో బ్యాంకులో ఫిక్స్డ్లో పడేసిన కాసిని డబ్బులు. కొడుకుని గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ల కోసం ఎదురు చూడకుండా పుట్టిన కొడుకు ఒక్కగానొక్క కొడుకని గుండెల మీద పెట్టుకొని పెంచి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పెద్ద ఓ గ్రేడ్ స్కూల్స్లో కాలేజీల్లో చాలా లగ్జరీగా పెంచి పెద్ద చేశారు సంజయ్ని. ఆ తర్వాత అలా చదువు అయిపోగానే వీళ్ళు సంబంధాలు వెతుక్కుంటూ ఉండగా ఇటు పూర్ణిమ వాళ్ళ నాన్న వెతుకుతున్న సంబంధానికి వీళ్ళ సంబంధం జోడయ్యింది. దాంతో సంజయ్ వాళ్ళ కుటుంబం, ముఖ్యంగా సంజయ్ తల్లి శాంభవి, తండ్రి శంకర్రావు చాలా మంచివాళ్ళు. అబ్బాయి ఒక్కగానొక్క కొడుకు. ఆడపిల్లని ఇచ్చుకునే చోట కష్టాలు లేకుండా ఉండాలనే ఏ తల్లిదండ్రులైనా చూసుకున్నట్టే అలాగే చూసుకున్నారు పూర్ణిమ తల్లిదండ్రులు. ఇక శాంభవి శంకర్రావులు మాకు రూపాయి కట్న కానుకలు అక్కర్లేదని, పూర్ణిమ తర్వాత మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆ 4 ఎకరాలు ఏదో వాళ్ళకే పెట్టుకోండి బావగారు అని చెప్పే వాళ్ళు పూర్ణిమకి అమ్మా నాన్నలు ఒక హారం, నెక్లెస్, 2 గాజులు పెట్టి మాకు పెళ్ళి కూడా ఏం ఘనంగా వద్దంటే ఉన్నంతలో కాస్త బాగా పూర్ణిమకు పెళ్లి చేసి సంజయ్కి వద్దంటున్న ఒక బైకు గిఫ్ట్గా హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరం కొనిచ్చి కూతురికి పెళ్లి జరిపించారు. వీళ్ళు కట్నాలు వద్దు అన్నారు. దాంతో పూర్ణిమకి అత్తగారు శాంభవి ఆవిడకి
కాస్త బంగారం బాగానే ఉంటే అందులో సగం బంగారం పెట్టే కోడలికి కావలసిన బ్రైడల్ సెట్ అంతా కొనిచ్చింది ఆవిడ. ఆ తర్వాత పూర్ణిమ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టింది. సంజయ్ పూర్ణిమని చాలా ప్రేమగా చూసుకునేవాడు, క్లోజ్గా రొమాంటిక్గా ఉండేవాడు. ఇక అత్తగారైతే కోడల్ని చిన్న పని చేయనిచ్చేది కాదు. ఇంట్లో పనివాళ్ళు ఉంటారు, వంట అత్తగారే చేస్తుంది. మామగారు కన్న తండ్రిలా చూసుకునేవాడు పూర్ణిమనే. అంతా దాంట్లో కొడుకు కోళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారు. కొడుకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కోడలు ఖాళీగా ఉండి ఏం తోచట్లేదు అనే గారాలు పోయేదే అమ్మ నాన్నలంటే అత్త మామల దగ్గర. దాంతో సంజయ్కి ఒక మంచి ఉద్యోగం ఉంది, మంచిగా జీతం డ్రా చేస్తున్నాడు. క్యాంపస్ ప్లేస్మెంట్లో వాడికి హైయెస్ట్ ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చిందే. కాబట్టి పిల్లాడి విషయం గురించి వీళ్ళు బాధపడక్కర్లా. ఇక కోడల్ని అలా ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేయటం ఎందుకు అనే దాంతో తీసుకెళ్ళి డిగ్రీ కాలేజీ రెగ్యులర్లోనే జాయిన్ చేసి భర్త అత్త మావలు వీడ్కోలు చెప్పి వచ్చారు. రోజు కాలేజీకి వెళ్ళొస్తూ ఉండగా అలా ఒక రోజున కళ్ళు తిరిగి పడిపోయింది. చూస్తే ప్రెగ్నెన్సీ. అబార్షన్ చేయించేసుకోమ్మా అని చెప్తే లేదు అనే ఉంచుకుంటానంది. హాస్పిటల్కి వెళితే డాక్టర్ కూడా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, జాగ్రత్తగా ఉండాలి, అబార్షన్ చేయడానికి కుదరదన్నాక ఒకవైపున సంజయ్ అత్త మామలు చాలా జాగ్రత్తగా చూసుకోవటంతో పూర్ణిమకి బాబు పుట్టాడు. దక్ష అని బాబు పేరు పెట్టుకున్నారు. బాబు బాధ్యత పూర్తిగా అత్తగారే తీసుకుంది. పిల్లాడికి తల్లిపాలు లాంటివి కూడా ఒక డబ్బాలో పోసిచ్చేసి కాలేజీకి వెళ్ళమనమని, పిల్లాడి బాధ్యతలు మేము చూసుకుంటామని ఆవిడే అమ్మ అయ్యిందే. అలా ఒకవైపున బాబుని పెంచుకుంటూ పూర్ణిమ కాలేజీకి వెళ్ళొస్తూ సంజయ్ ఆఫీస్కి వెళ్ళొస్తూ పూర్ణిమని పీజీ వరకు చదివించారు. బాబు 3వ సంవత్సరం రాగానే స్కూల్కి వెళ్ళటం కూడా స్టార్ట్ అయిపోయే బాబు చదువు కూడా సాగిపోతోంది. సంజయ్ చాలా అన్యోన్యంగా ఉండేవాడు పూర్ణిమతో. పూర్ణిమ స్వతహాగానే చాలా మెతక, చాలా ఓర్పు, సహనం, నెమ్మది, ఒబ్బిడి గల్లదే. అసలు గొంతెత్తి మాట్లాడటం ఇలాంటివేవి ఆ అమ్మాయికి అలవాట్లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలోనే పూర్ణిమ తల్లిదండ్రులు చెల్లెళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేసి 4 ఎకరాల పొలం వీళ్ళు వద్దన్నారని ఆడపిల్లలిద్దరికీ చెరో 2 ఎకరాలు ఇచ్చి కాస్త గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే అల్లుళ్ళని తెచ్చే పూర్ణిమ వాళ్ళ అమ్మా నాన్నకి మొదటి నుంచి ఆరోగ్యం బాగోదు. చాలా అనారోగ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా పూర్ణిమ తల్లికి భయంకరమైన ఆస్తమా ఉంది. అసలు పాపం ఆవిడకి వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుగా ఉండేది. పూర్ణిమ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగోక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేశారు. ఆ సమయంలో కూడా పూర్ణిమకి అత్తింటి వాళ్ళు అండగా నిలిచారు. తల్లి తండ్రి పోయిన కోడల్ని కూతుర్లా చూసుకుంటూ అమ్మా నాన్నలు అయ్యారు. పూర్ణిమ చెల్లెళ్ళ జీవితాలు హాయిగా ఉన్నాయని పూర్ణిమ మనసు కూడా ప్రశాంతపడింది. ఈలోగా ఇటు శంకర్రావు గారు కూడా రిటైర్ అయిపోవటం, ఆ రిటైర్ అయిన డబ్బులు ఆయనకి భారీగానే వచ్చినాయి. ఒక బ్యాంక్ అకౌంట్లో వేసుకుని ఒకవైపున వాటి మీద వచ్చే ప్రతి నెల ఫిక్స్డ్లో నుంచి వచ్చే పైన వడ్డీ డబ్బులు, ఆయనకి పెన్షన్ కూడా బాగానే వస్తుంది. దాంతో ఆ పెన్షన్తో బాబుని చాలా పెద్ద ఓ గ్రేడ్ స్కూల్లో వేసి మామగారు చదివించేవాడు. చదువుల విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు, పిల్లలకి మనం ఏమిచ్చినా ఇవ్వకపోయినా విద్య చెప్పిస్తే సంజయ్ లాగానే బాబు కూడా రేపు గొప్పోడు అవుతాడు అని మామగారు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు. ఎంత దాంట్లో పండుగలు, పబ్బాలు, సంతోషాలు, ఆనందాలు, బాబు పుట్టినరోజులు, అత్తామామలు పుట్టినరోజులు, తనయి భర్తయి పుట్టినరోజులు, ఒకవైపున అత్తామామ షష్ఠి పూర్తి వేడుకలు, తమ పెళ్లి రోజు ఫంక్షన్లు, బాబు పుట్టినరోజులు, ఈ హడావిడిలో సంతోషంగా రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియకుండా బాబుకి 9 ఏళ్ళు వచ్చేసాయి. పూర్ణిమ ఉద్యోగం చేయబట్టి కూడా కొన్ని సంవత్సరాల కాలం అయిపోతోంది. కోడలి జీతం రూపాయే అడిగే అత్తమామలు కాదు. కోడలి జీతం తన అకౌంట్లో వేసుకోమని, కొడుకు జీతం తన అకౌంట్లో వేసుకోమని, పిల్లాడి చదువు బాధ్యతలన్నీ కూడా మామగారే తీసుకుని, సొంతిల్లే కాబట్టి అద్దె కట్టే పని లేదు, ఆయన పెన్షనే ఇంట్లోకి వాడేవాడు మామగారు. ఒక రోజున బాబు 9వ పుట్టినరోజు అయితే బయట ఒకటే జోరున వర్షం పడుతోంది. దాంతో మామగారు కారు తీసి నేను వెళ్ళి బాబుకి కేక్ ఇంకా రాలేదమ్మా, సంజయ్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వెళ్ళి కేక్ తీసుకొస్తాను అంటే, మీరు వెళ్తారా మామగారు? వద్దు, నేను ఎటు నాకు స్కూటీ కారు నేర్పించారు కదా మీరు, ఎంతోటి వర్షానికి నేనే అవ్వలే, రెయిన్ కోట్ వేసుకొని నేను మెల్లగానే వెళతానని స్కూటీ మీద వెళ్ళిన పూర్ణిమ కేక్ రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకొని వస్తూ ఉండగా రోడ్డు మీద భర్త కారు కనిపించింది. ఆ కారు వెనకాలే ఫాలో అవుతూ వెళితే భర్తని ఆపుదామనేలోపు తనే ఒక ఇంటి దగ్గర ఆపి ఒక అమ్మాయి అతన్ని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుని
తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి ఒక ఇంట్లోకి వెళ్ళి కనీసం మెయిన్ డోర్లు కూడా క్లోజ్ చేసుకోకుండా ఇద్దరూ చాలా అతిగా ప్రవర్తించడం చూసింది. దాంతో మొగుడు అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని ఆ అమ్మాయికి అర్థమైంది. ఆ తర్వాత కేక్ తీసుకొని ఇంటికి వచ్చి ఏమీ మాట్లాడలా. కాసేపటి తర్వాత ఏమీ ఎరగనట్టు సంజయ్ వచ్చాడు. వచ్చిన తర్వాత బాబుతో ఆ కేక్ కట్ చేయించడం, ఫోటోలు దిగటం, ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి స్వీటు అది ఇచ్చి పంపించేయడం, ఆ తర్వాత బాబుని నిద్రపుచ్చిన తర్వాత అత్తగారు మామగారు కూర్చున్న తర్వాత ఎందుకు చేస్తున్నావిలా, నేను నీకేం తక్కువ చేశానని చేస్తున్నావిలా అని పూర్ణిమ సంజయ్ని అడిగితే ఫస్ట్ కాదన్నాడు, బొంకాడు. తర్వాత తనతో నాకు అనుకోకుండా పరిచయం ఏర్పడి అదే ఎఫ్ఐఆర్ దాకా వచ్చిందనేపాటికి చెంప చెళ్ళు అనిపించారు. అమ్మ ఒకవైపు నాన్న ఒకవైపు. బంగారం లాంటి పిల్ల పుత్తడి బొమ్మలాగా ఉంటుంది, ముట్టుకుంటే కందిపోయేంత అందంగా ఉంటుంది. అలాంటి పిల్లాన్ని తీసుకొచ్చి నీకు చేస్తే చక్కటి పిల్లాడు కూడా ఉన్నాడు, ఇంకొకళ్ళని కూడా మేము కనొద్దన్నాము, మీ ఇద్దరి మధ్య ఎక్కడ ఆ గ్యాప్ కూడా వస్తుందేమోనని పిల్లాడి విషయంలో మేమే అన్నీ ఆలోచించి నాన్న పొలం అమ్మిన డబ్బులు, ఫిక్స్డ్లో వేసిన ఆయన రిటైర్మెంట్ డబ్బులు, ఈ ఇల్లు అన్నీ పిల్లాడికి ఉన్నాయి. రేపొద్దున నీ జీతం నువ్వు మ్యూచువల్స్లో వేసి దాసుకో, అమ్మాయి జీతం రేపొద్దున మీ ఫ్యూచర్కి ఉంటుంది అని పిల్లాడి చదువు గురించి ఆయన ఇప్పటికీ మ్యూచువల్స్ కడుతున్నారు. నీ మీద ఏ భారం పెట్టారని నువ్వు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నావురా అని అడిగేసరికి తప్పన్నాడు, సారీ అన్నాడు, క్షమించన్నాడు, ఇంకెప్పుడు ఇలా చేయనన్నాడు, అనుకోకుండా జరిగిందన్నాడు. ఈ ఇంత దాంట్లో కూడా పూర్ణిమ సంజయ్నే నిన్ను నేను నమ్మాను, నాకు అమ్మా నాన్నలు లేరు, అత్తమామలే అమ్మా నాన్నలు అనుకున్నాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. 17 ఏళ్ల వయసులో నా పెళ్ళయింది, 18 ఏళ్ళకి బాబు పుట్టేశాడు, బాబుకు కూడా ఇప్పుడు 9 నుండి 10వ సంవత్సరం వచ్చేసింది. నువ్వు ఇలా చేయటం ధర్మం కాదు. నేను అందరూ ఆడవాళ్ళలాగా విడాకులు ఇస్తాను, తెంచుకొని వెళ్ళిపోతాను అని చెప్పను. నాకు కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నువ్వు తప్ప చెప్పుకోవటానికి నాకు ఎవ్వరూ లేరు. నీ కాళ్ళు పట్టుకొని దండం పెడతాను, బాబుకి నాకు అన్యాయం చేయకు. ఇలాంటి మూడో మనుషుల్ని మన ఇద్దరి మధ్యలోకి తీసుకొచ్చి అనవసరంగా అందరిలో అయిన వాళ్ళల్లో నీ పరువు తీసుకోకు, సంఘంలో నీ విలువ తగ్గించుకోకు. నువ్వు ఇలా చేస్తున్నావని తెలిస్తే రేపొద్దున బాబు నిన్ను ఏమనుకుంటాడు, నువ్వెంత దిగజారిపోతావో. అత్తామామలకి ఈ వయసులోనా నువ్వు ఇలాంటివి పెట్టేదే? నేనేం పాపం తప్పు చేసి నీకేం తక్కువ చేశానని నన్ను నేనే ప్రశ్నించుకునేలా చెయ్యకు. నీకేదైనా నాలో నచ్చకపోతే చెప్పు, మార్చుకుంటా, నీకు నచ్చినట్టే ఉంటా, అంతేకాని తప్పులు చెయ్యకు అని ఆ అమ్మాయి ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చొని బ్రతిమిలాడిందే. ఇంకెప్పుడు చేయను, ఐఎమ్ రియల్లీ సారీ అని అమ్మా నాన్నకి భార్యకి సారీ చెప్తే పిల్లాడు పెద్దాడే కదా, 9 ఏళ్ల వయసు కదా, దాంతో నిద్రపోతున్న వాడల్లా ఈ అలికిడికి లేచి నిలబడి మొత్తం విన్నాడు. పిల్లాడికి క్లారిటీగానే ఇదంతా అర్థం అయ్యిందే. ఆ తర్వాత సంజయ్ మారతాడనుకున్నారు కుటుంబం, కానీ మారలేదు సరికదా. సంజయ్ చాలా విపరీతంగా తయారవటం, మెల్లమెల్లగా తల్లిదండ్రులకి ఇచ్చే విలువ తగ్గిపోయింది. భార్య అంటే భయం, గౌరవం, విలువ తగ్గిపోయాయి. భార్యని ఎప్పటి నుంచో ముట్టుకోవటం తగ్గించేశాడు, ఇప్పుడు శాంతం తగ్గించి ఇంటికి రావటం తగ్గించేసి బడి తెగించి పబ్లిక్గానే తిరుగుతున్నాడు, పబ్లిక్గా ఫోన్లు మాట్లాడుతున్నాడు. పిల్లాడి మీద ప్రేమ పోయిందే. పిల్లాడిని కొట్టడం, తిట్టడం, తల్లిదండ్రుల మీదకి వెళ్ళిపోవటం, ఒకవైపున ఆ అమ్మాయిని కొట్టడం, అమ్మని ఎందుకు కొడతావంటే పిల్లాడిని తోసేసి ఇప్పుడు నాకు నువ్వెంత ఫాదర్వే అనే టైటిల్ వేయటానికి పుట్టాడు వీడు అంటాం. పిల్లాడిని చిత్రహింసలు పెట్టడం, ఆ అమ్మాయిని తల్లిదండ్రుల్ని హింసలు పెడుతూ ఎందుకు ఇలా చేస్తున్నావని అమ్మాయి కాళ్ళు పట్టుకుంది, బ్రతిమిలాడిందే. వ్రతాలు, పూజలు, నోములు, గుళ్ళు, గోపురాలని తిరిగింది, అలా చెయ్యొద్దందే. చచ్చిపోతానని బెదిరించింది, ఒట్లేశారు, ఏదీ లెక్క చేయలేదు. చివరికి ఒక రోజున విడాకుల నోటీస్ తీసుకొచ్చి అక్కడ పడేసే నాకు నువ్వు వద్దు, అలా ఇంజనీరింగ్ అయ్యిందో లేదో వీళ్ళు గుదిబండలాగా నిన్ను తీసుకొచ్చి నా మెడకి కట్టారు. నాకు నీ మీద ఉంది ప్రేమ కాదు, కేవలం నీ మీద నాకుంది కోరిక, మోహం, వ్యామోహం, ఇష్టం, మోజు. అవి తీరిపోయి చాలా కాలం అయిపోయింది. పెళ్ళైన వెంటనే నీకు 6 నెలలకే 3 నెలల కడుపు వచ్చింది, అప్పుడే నీలో ఏమీ లేదనిపించేసింది. పిల్లాడిని కన్న తర్వాత నువ్వు నాకు బోర్ కొట్టేశావు. ఆ తర్వాత నేను బయట వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుకొచ్చాను. బట్ కానీ నా లైఫ్లో
అనుకోకుండా ఆఫీస్కి నా కొలీగ్గా సుప్రియ వచ్చింది. తనకు నేను చాలా నచ్చాను. తను నన్ను లవ్ చేస్తోంది, నేను తనని లవ్ చేస్తున్నాను. వెరీ డీప్లీ లవ్లో ఉన్నాం మేము. తను నన్ను పెళ్లి చేసుకుంటానంది. నువ్వే పెద్ద దరిద్రంలాగా ఉన్నావు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో అడ్డము. నువ్వు విడాకులు ఇచ్చేసాయి నాకు, నేను వెళ్ళిపోతాను తనని తీసుకొని. అబ్రాడ్ వెళ్ళే ఆఫర్ వచ్చింది తనకి నాకు అని చెప్తే అమ్మా నాన్నలు బ్రతిమిలాడినా వెళ్ళలేదు. ఆ అమ్మాయి నేను విడాకులు ఇవ్వనన్నా కొట్టి తిట్టి ఆ అమ్మాయితో సంతకాలు పెట్టించుకొని విడాకుల నోటీస్ అమ్మాయి మొహం మీద పడేసి ఈ ఆస్తిలో నాకేమీ అక్కర్లేదని ఒక కాగితం మీద రాసి పిల్లాడితో ఆ అమ్మాయితో సంబంధం లేదని తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకొని మరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్. ఆ తర్వాత అత్తగారు మామగారు ఆరోగ్యం బాగా పాడైపోయింది. కొడుకు అలా చేసి వెళ్ళాడు. ఒక్కగానొక్క కొడుకు తలకొరివి పెట్టడానికి కూడా రాను అన్నాడనే దాంతో వాళ్ళు కుంగిపోతే ఒకవైపున వాళ్ళకి ఆ అమ్మాయి తల్లి అయ్యింది. వాళ్ళని హాస్పిటళ్ళకి తిప్పుతూ చూసుకుంటూ ఒకవైపున బాబుని స్కూల్లో చేర్చి చదివించుకుంటూ ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఇలా కాలం నెట్టుకొస్తుంటే వాళ్ళకి కొడుకు చేసిన ద్రోహానికి కోడలికి జరిగిన అన్యాయానికి గుండె తరుక్కుపోవటం మొదలైందే. కోడలి జీవితం అలా ఉండకూడదు. నిండా ఆ అమ్మాయి వయసు 30 ఏళ్ళు కూడా లేదు. అలాంటి పిల్ల జీవితం వాళ్ళే వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల్ని అడిగి తమ కొడుక్కి ఇచ్చి చేయమనమని బ్రతిమిలాడి ఆ అమ్మాయిని కోడల్ని చేసుకున్నారు. కోడలు దేవత లాంటిది, కన్న కూతురు లాంటిదే. అలాంటి పిల్ల జీవితం నాశనం అవ్వకూడదు. పిల్లాడికి తండ్రి ప్రేమ దూరం అవ్వకూడదు. రేపొద్దున మనం ఎన్నాళ్ళుంటాం? ఇప్పటికే రిటైర్ అయింది ఏనాడో. దాదాపు ఇప్పుడు 70 ఏళ్ల వయసుకి దగ్గరలో ఉన్నారు. ఎప్పుడు దేవుడు పిలుస్తాడో వెళ్ళిపోతారో తెలియదు. రేపు తామంటూ పోతే కోడలేమవుద్ది, పిల్లాడేమవుతాడు? పిల్లాడు పెరిగి పెద్దయ్యాక వచ్చే కోడలు ఎలా ఉంటుంది? కోడల్ని తల్లిలా చూసుద్దా? తమ కోడలు లాంటిదే వచ్చుద్దా? ఇలా ఎన్నో ప్రశ్నలతో ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వెతకటం మొదలు పెట్టారు వీళ్ళు. పిల్లాడు కూడా అమ్మకి పెళ్లి చేద్దాం, అమ్మకు మళ్ళీ లైఫ్ ఉండాలి, నాకు కొత్త డాడీ కావాలి, మమ్మీ అందరిలాగా హ్యాపీగా ఉండాలి తాత అని చెప్పాడు. ఇలా 2 సంవత్సరాల కాలం నుంచి కోడలికి తెలియకుండా కొడుకు వెళ్ళి 2 ఏళ్ళు, పిల్లాడికి ఇప్పుడు 12 సంవత్సరాలు. వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు. వచ్చే ప్రతి సంబంధం వాళ్ళు కూడా బాబుని యాక్సెప్ట్ చేయమని కొంతమంది ఆ అమ్మాయి అందాన్ని చూసే, కొంతమంది ఆ అమ్మాయి ఉద్యోగం చేయాలని జీతం చూసే, వీళ్ళ వెనకాల ఏమిస్తారా అనే దాన్ని బట్టి ఇవన్నీ ఆలోచిస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు. నిస్వార్థమైన సంబంధం కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. పిల్లాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కాబట్టి అనే దాంతో వాళ్ళు వెతకటం మొదలు పెడితే ఇలా కాలం గడిచిపోతూ పొద్దున్నే పూర్ణిమ బాబుని స్కూల్లో దించుద్ది, ఆఫీస్కి వెళ్ళుద్ది, వచ్చుద్ది. అత్త మామల్ని అమ్మా నాన్నలా చూసుకుంటుంది. బాబుకు ఒక తల్లిగా తన బాధ్యత నెరవేర్చుద్ది. తెలుసు కోడలు గుండెల్లో తీరని దుఃఖం ఉందని, అగ్నిపర్వతాలు బద్దలైపోతుంటే తాము చూసి తట్టుకోలేరని, బాబు తట్టుకోలేడని కోడలు అవన్నీ తొక్కేస్తోందనే, ప్రతి రాత్రి దిండు తడిచిపోయేలా కోడలు ఏడుస్తుందని, కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఏ రోజు కోడలు మనసారా నవ్వే కడుపు నిండా తినే కంటి నిండా నిద్రపోయి ఎరగదనే, బాబు కోసం తమ కోసం కోడలు అంతా బాగానే ఉన్నట్టుగా నటిస్తోందని వీళ్ళకి తెలుసు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ఒక సంబంధం వీళ్ళని వెతుక్కుంటూ వచ్చింది. పెళ్ళిళ్ళ పేరయ్య గారు వెంట పెట్టి తీసుకొస్తే ఆ వచ్చిన వాళ్ళు ఇంట్లో పూర్ణిమ లేదు. ఆ రోజున ఆఫీసులో వర్క్ ఎక్కువ ఉందని చెప్పి ఆఫీసులో ఉండిపోయిందే. వచ్చిన వాళ్ళు ఆవిడ పేరు రాజేశ్వరి, ఆయన పేరు శేషాచలం అని, వాళ్ళకి ఒక్కగానొక్క అబ్బాయి అని, ఆ అబ్బాయి పేరు చక్రవర్తి అని. ఇంజనీరింగ్ అయిపోగానే ఆ అబ్బాయికి వాళ్ళ మేనగోడలు రమ్యనిచ్చి పెళ్లి చేశామని, అయితే వాళ్ళ మేనగోడలు 2 సంవత్సరాల క్రితమే చనిపోయిందని, ఆ అమ్మాయికి ఒక కూతురు ఉందని, పాప వయసు ఇప్పుడు 10 సంవత్సరాలని, మా అబ్బాయి చాలా పెద్ద ఉద్యోగం అనాలా, వ్యాపారం అనాలా, వాడి స్నేహితుడు అమెరికాలో ఉంటున్నాడు అరుణ్ అనే, వాళ్ళ నాన్నగారు నారాయణ గారు అరుణ్ ఇండస్ట్రీస్ ఎండి. వాళ్ళ అబ్బాయికి ఇక్కడ ఉండటం ఇష్టం లేదని వాళ్ళ అబ్బాయి అమెరికా వెళితే వాళ్ళ కొడుకు కన్నా మా అబ్బాయి చక్రవర్తి అంటే చాలా ఇష్టం. దాంతో మా చక్రికే ఆయన అన్ని బాధ్యతలు అప్పచెప్పేశాడు. వాళ్ళ కంపెనీ అంతా మా కొడుకే చూసుకుంటాడు. నెలకు 4 లక్షల జీతం. ఇక మా అత్త మామలు పోతూ ఉన్న బంగారం కానివ్వండి, ఆస్తిపాస్తులు కానివ్వండి, మాకున్న పొలాలు, డబ్బు, దశకం, స్థలాలు మొత్తం ఒక్కగానొక్క కొడుకు పుట్టక పుట్టాడు మా చక్రి. దాంతో ఉన్న ఆస్తి అంతా మా చక్రి పేరు మీద రాసేశారు. మా కోడలు అనుకోకుండా 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో పోయిందే. మా అబ్బాయి
బాబును కూడా తండ్రిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మా అబ్బాయి చాలా చాలా మంచోడు. మీ అమ్మాయిని మేము మీ కోడల్ని మా కోడలిగా కాదు కూతురుగా చూసుకుంటాం. బాబు నీకు మేము నానమ్మ తాతయ్య అవుతాం నాన్న. నీకు అక్కడ ఒక చెల్లెలుంది, దాని పేరు గీతిక. మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి. మీ ఇద్దరు వేరువేరు అమ్మా నాన్నలకు పుట్టినట్టు ఉండకూడదు, ఒకే అమ్మా నాన్నల బిడ్డల్లాగా ఉండాలి. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి సరే అనుకుంటే, అమ్మాయికి ఆపరేషన్ కాలేదనుకుంటే వాళ్ళిద్దరూ ఇష్టపడితే ఇంకొకళ్ళ కన్నా మాకేం అభ్యంతరాలు లేవండి. 25 తరాలు తిని కూర్చున్నా తరగనంత ఉంది మాకు. మీరు మాత్రం కాదంటానికి వీల్లేదు అని అబ్బాయి ఫోటో చూపించారు. పెళ్ళిళ్ళ పేరయ్య గారిని శంకర్రావు గారు పర్సనల్గా అడిగితే అబ్బాయి చాలా మంచోడండి, నిజంగానే బాగా చదువుకున్నాడు, చాలా పెద్ద ఉద్యోగంలో కూడా ఉన్నాడు, చూడటానికి కూడా మనిషి చాలా బాగుంటాడు, తగని నెమ్మది, గట్టిగా కూడా మాట్లాడు వీళ్ళబ్బాయి, నేను 4-5 సార్లు చూశానని ఆయన చెప్పాడు. వాళ్ళు పిల్లాడిని మనవడగా కోడల్ని కూతురుగా అనేసరికి వీళ్ళకెందుకో ఆ సంబంధం నచ్చేసిందే. దానికి తోడు దక్షు చక్రి ఫోటో చూసిన తర్వాత ఆ అబ్బాయికి ఒక తండ్రిగా తను యాక్సెప్ట్ చేస్తాను అన్నాడంటే, తండ్రి స్థానం ఇస్తానన్నాడంటే ఎంత పెద్ద మనసునని పిల్లాడికి కూడా వాళ్ళమ్మ హ్యాపీగా ఉండాలి, వాళ్ళమ్మ సంతోషంగా ఉండాలి. వాళ్ళమ్మ చాలా చిన్నదే, అసలు వాళ్ళమ్మకి ఇప్పటికీ 30 సంవత్సరాల వయసు. తన స్కూల్లో టీచర్లు 35-40 ఉండి కూడా ఇంకా రిలేషన్షిప్పుల్లోనే ఉండే ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా, పిల్లల్ని కననోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే తన తల్లి లైఫ్లో ఏమనుభవించిందే అనే 12 ఏళ్ల పిల్లాడంటే టీనేజ్కి వచ్చి చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకే నాలెడ్జ్ కూడా ఆ లెవెల్కే ఉంటుంది. కాబట్టి పిల్లాడు కూడా చాలా బాగున్నాడు తాతయ్య ఈ అంకుల్ అన్న తర్వాత, అంకుల్ కాదు నాన్న అనాలయ్యా నువ్వు అన్నారు వచ్చిన రాజేశ్వరి శేషాచలం. సరే అమ్మ మా కోడలతో మాట్లాడి కబురు పెడతాం అన్నారు వీళ్ళు. ఆ తర్వాత పూర్ణిమ వచ్చాక ఇలా చక్రి ఫోటో చూపిస్తే, ఏంటిదంతా మావయ్య, నాకు ఏ శారీరక కోరికలు కలగట్లేదు, ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఎవరితోనూ మళ్ళీ శరీరాన్ని మనసుని పంచుకునే ఓపిక నా శరీరానికి మనసుకి లేదు. వీడు 12 ఏళ్ల వాడయ్యాడు, గట్టిగా ఇంకొక 8 ఏళ్లలో వీడి చదువు కూడా అయిపోతుంది. వీడు కావాలనుకున్న చదువు చదువుకున్నాక వీడికి నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి మనం వీడితో ఉండక్కర్లేదు, వాడి లైఫ్ వాడికి సెటిల్ చేశాక మీరున్నంతకాలం మీరు నేను కలిసే ఉందాం. ఆ తర్వాత అంటారా, వాడున్నాడుగా మావయ్య, వాడు ఉంటాడమ్మా, ఉండడని మేము ఎప్పటికీ అంటలేదు, కానీ నువ్వు జీవితంలో ఏమనుభవించావో అంటున్నావు. మేమనేది నీకు ఒక 40 ఏళ్ళు వచ్చేపాటికే నీ కొడుక్కి పెళ్ళైపోయి నీకు కోడలు వచ్చుద్ది, బాగానే ఉంది, కానీ నువ్వు అలా జీవితంలో మూడు వారిపోయి ఉండాల్సినంత తప్పు ఏం చేశావు అంటున్నావు. తప్పు చేసింది మేము, కొడుకుని గారాబంగా పెంచి నెత్తికెక్కించుకుంది మేము. పెళ్ళైన తర్వాత ఎవరికైనా తెగులు ఒక 6 నెలలకో సంవత్సరానికో 2 ఏళ్లకో పుడితే కుక్కను కొట్టినట్టు కొట్టి కాపురం చేయించవచ్చు. వాడికి కొడుకు 10 ఏళ్ల వాడైన తర్వాత పెళ్ళై 11 ఏళ్ళు అయ్యాక తెగులు పుట్టిందే. ఏం చేయమమ్మా, మేమేదో పాపం చేసుకొని మా కడుపు ఏదో దౌర్భాగ్యం చేసుకుంటే పుట్టాడా నికృష్టుడు అన్న తర్వాత, జరిగిపోయిన గతాలు ఎందుకు మామగారు, నాకు ఇష్టం లేదండి, ఇంకొకళ్ళతో పడే ఓపిక నాకు లేదు అనేసి వెళ్ళిపోయింది పూర్ణిమ. ఆ తర్వాత 3 నెలల పాటు ఆ అమ్మాయిని బ్రతిమిలాడి ఒప్పించిన ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదని శాంభవి శంకర్రావు సస్తామని, ఇక పురుగుల మందు తాగేస్తామని అమ్మాయిని బెదిరించి, పిల్లాడు నాకు ఫాదర్హుడ్ కావాలి, నాకు డాడీ ప్రేమ కావాలి అని పిల్లాడు కూడా అనేసరికి ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినరెందుకు మీరు అని ఏడ్చినా వీళ్ళు వినకపోతే సరే చేసుకుంటానన్నాక అప్పుడు వీళ్ళు ఆనందపడ్డారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని రెడీ చేసి పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసి గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎదురుగా ఉన్నాడు చక్రవర్తి. చూడటానికి మంచి హైటు, వెయిటు, పర్సనాలిటీ, 6 ప్యాక్ బాడీ లాగా ఉండే అందమైన మీసకట్టు, తలకట్టు, అసలు ముట్టుకుంటే మాసిపోయేంత రంగు, చాలా అందంగా నవమన్మధుల్లాగా ఉన్నాడు. వెళ్ళగానే ఇక తీసుకెళ్ళి గుళ్ళో పెళ్లి జరిపించారు. తాళి కట్టేటప్పుడు చూసింది పూర్ణిమ అతని ముఖం. అతనితో అసలు అప్పటి వరకు అమ్మాయి మాట్లాడింది కూడా లేదు. ఆ తర్వాత పెళ్లి రిజిస్టర్ కూడా చేయించేశారు.
పెళ్ళైపోయిన తర్వాత శాంభవి శంకర్రావు కన్నీళ్లు పెట్టుకొని చక్రి చేతులు పట్టుకొని, బాబు ఇక నుంచి వాళ్ళిద్దరి బాధ్యత నీకు అప్పచెప్తున్నామయ్యా, అన్నీ నువ్వే చూసుకో, చాలా మంచిదే మా కోడలు, పిల్లాడు చాలా మంచోడయ్యా అన్న తర్వాత, వాళ్ళకి ఏది తక్కువ కానివ్వను, అక్కడ వాళ్ళకి అన్నీ ఉంటాయండి అన్నాడు. ఆ తర్వాత శాంభవి శంకర్రావు వెళ్ళొస్తామమ్మా అనే వాళ్ళు వెళ్తుంటే కన్నీళ్లు పెట్టుకుంది పూర్ణిమ. బాబు కౌగిలించుకొని ఏడ్చాక, నువ్వు సంతోషంగా ఉండాలి, అమ్మకి ధైర్యంగా ఉండాలి, ధైర్యం చెప్పాలి, తోడుగా ఉండాలి నాన్న అని చెప్పి, కోడలి జీవితంలో ఇకనైనా ఆనందాలు నింపాలి, సంతోషాలు రావాలి, పిల్లాడికి తల్లి తండ్రి ప్రేమ ఉండాలి అనే దాంతో పెద్ద మనసున్న ఆ అత్త మామలు ఆనందంతో వాళ్ళే కన్యాదానం చేసి మరీ అమ్మా నాన్నల స్థానంలో వాళ్ళ బాధ్యత తీరి చేసుకున్నామయ్యా, పెద్ద పాపం ఆ కొడుకుని కని, మా పాపానికి ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకున్నాం, మేము మా కోడలికే భర్తని పిల్లాడికి తండ్రిని ఇచ్చే, ఇకనైనా మాకు ప్రశాంతత మనశ్శాంతి ఇమ్మనమని భగవంతుడిని వేడుకొని ఇంటికి బయలుదేరాక పూర్ణిమ ఒకవైపున చక్రితో కలిసి బాబుని వెంట పెట్టుకొని రాజేశ్వరి శేషాచలం వాళ్ళ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది. బాబుకి వాళ్ళొక గది ఇచ్చారు. పాప వెల్కమ్ మమ్మీ అంది పూర్ణిమ రాగానే. పాపని దగ్గరికి తీసుకున్న తర్వాత, వీళ్ళమ్మ దీన్ని కన్నదే, తన రుణం తీర్చుకొని వెళ్ళిపోయి దీని బాధ్యత నాకు అప్పచెప్పిందే, నా బిడ్డతో సమానంగా పాపను కూడా చూసి పెంచి పెద్ద చేయాలి, ఆడపిల్ల కదా చాలా సంస్కారంగా పెంచాలి అనుకుంది మనసులో పూర్ణిమ. ఆ తర్వాత బాబు వయసుకొచ్చాడు కాబట్టి చాలా పెద్ద ఇల్లు వాళ్ళదే, అందులో బాబుకు గదిస్తే అన్నయ్య అన్న తర్వాత హాయ్ అన్నాడు దక్ష. అన్న తర్వాత ఆ రోజు ఏదో ఫార్మాలిటీగా శోభనాలకి రెడీ చేసి ఇద్దరికి సెకండ్ డే కాబట్టి పెళ్ళిళ్ళు గదిలోకి పంపించారు. పూర్ణిమ వెళ్ళేసరికి చక్రి కూర్చొని అలా తాగుతున్నాడు. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా అలా నుంచుంటే కూర్చోండి అన్నాడు. అంటే కూర్చున్న తర్వాత అతను ఆపకుండా తాగి అలా బాటిల్లో మందు తగ్గుతూ ఉన్న తర్వాత పడుకోండి అన్నాడు. ఆ అమ్మాయి అటు తిరిగి తల ఊపేసి పడుకుంది. ఆ తర్వాత మార్నింగ్ లేవగానే ఇంకా అమ్మాయి తన రొటీన్ లైఫ్లో రెడీ అయిపోయి బాబుని తీసుకొని స్కూల్ దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇలా ఒక నెల రోజుల కాలం గడిచిపోయింది. అత్తామామలు చాలా అభిమానంగా ఉంటూ పాప బాగానే ఉంటూ ఇలా రోజులు గడిచిపోతూ ఈ నెల రోజుల్లో బాబు అలాగే పూర్ణిమ ఒకటి గమనించారు. అసలు చక్రి ఎవరితో పొద్దున్నే లేస్తాడు, బ్రష్ చేసుకుంటాడు, అలా కూర్చున్న తర్వాత ఆపకుండా తాగుతూనే ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ చేద్దురుగానంటే మీరు చేసేయండి బాబు మీరు అనేస్తాడు. లంచ్ చేయండి అంటే వద్దు మీరు చేసేయండి, డిన్నర్ చేద్దురుగాని రండి అంటే దానికి వద్దు మీరు చేసేయండి అంటాడు. అసలు ఈ మనిషి తింటున్నాడా తినట్లేదా, ఆ పోయిన ఆవిడ్నే అంత తలుచుకొని అంత బాధపడుతున్నాడా, అంత ప్రేమించేశాడా, అతని గుండెల్లో ఆవిడ ఎంత స్థానం సంపాదించుకుందా, ఎంత ప్రేమించుకున్నారో ఇద్దరు అమూల్య మరదలు కదా, చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాడేమో అనుకునే ఇల్లంతా ఆ చనిపోయిన భార్య రమ్య ఫొటోసే ఉంటాయి. వీళ్ళ బెడ్రూమ్ దగ్గర నుంచి మెట్లు దిగేటప్పుడు బారుకి హాల్లో అసలు చాలా పెద్ద నిలువెత్తు ఫోటో, దానికి రోజు గజమాలలు పెద్ద పెద్ద దీపపు సిమ్మెల్లో దీపాలు పెట్టి ఇల్లంతా సాంబ్రాణి వేసి ఒకవైపున ప్రతి నెల పంతులు వచ్చే ఆయని ఈయని చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతికి పూజలని అయ్యని ఈయని చేస్తూనే ఉంటారు, ఆబ్దికాలు అవి ఇవి. కానీ అంతా దాంట్లో చక్రి ఎప్పుడూ ఆ ఫోటోల దగ్గర ఆగడు, ఆ ఫోటో వైపు చూడడు, పాపని దగ్గరికి తీయడు, ఒళ్ళో కూర్చోబెట్టుకోడు, ముద్దాడో, కారులో కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాటిల్లో పోసుకొని తాగుతూనే వెళ్తాడు. ఆఫీసులో కూడా అలా తాగుతూనే ఉంటాడనుకుంటా. ఎప్పుడు అలా ఉంటాయి స్టాకు, ఫ్రిడ్జ్ నిండా మందు బాటిల్స్, సోడా బాటిల్స్, ఐస్ క్యూబ్స్ పెట్టి ఉంటాయి. అసలు ఎప్పుడు తింటాడో ఎప్పుడు తిండో తెలియదు. ఆ అమ్మాయిని ఒక్క మాట అండు, బాబుని ఒక్క మాట అండు, ఏదైనా కావాలంటే కొనుక్కోమని చెప్తాడు, అమౌంట్ ఇందులో ఉంది, కార్డ్ పిన్ ఇది అని చెప్పాడు ఆ అమ్మాయికి. అలా ఆ అమ్మాయి అని తల ఊపితే అసలేమీ మాట్లాడడం. అంతా దాంట్లో ఇలా ఒక నెల రోజుల కాలం గడిచిపోయాక
ఒక రోజున రాజేశ్వరి శేషాచలం కలిసి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళటానికి వీల్లేదు, మా అబ్బాయిని చేసుకున్నావు కాబట్టి ఇక్కడ ఉద్ధరించాల్సినవి చాలా ఉన్నాయి కదా, కాబట్టి ఇంటి ఇల్లాలుగా ఉండే ఇల్లాలి లక్షణాలు ఏంటో ముందై నేర్చుకొని చూసుకో, మా కోడలు ఇలా ఉద్యోగాలకు వెళ్ళి ఊళ్ళేలాలి అని అనుకున్న రకం కాదు, అందులో తప్పే ఉందండి, తప్పున్నారా, మాటకు మాట ఎదురు చెప్తావేంటి, చెప్పింది వినకుండా అనే పాటికి వీళ్ళ గొంతులో గాంభీర్యం రావటం, వీళ్ళ గొంతులో మర్యాద తగ్గటం, వీళ్ళు అంతకుముందు నటించి ఇప్పుడు వీళ్ళల్లో నుంచి ఒరిజినల్ క్యారెక్టర్లు రావటం ఆ అమ్మాయికి అర్థమైంది. ఎందుకు నానమ్మ, ఎందుకు తాతయ్య బాబుని అలా అంటున్నారంటే, ఎవడ్రా నానమ్మ, ఎవడ్రా తాతయ్య, నా కొడుకు ఏమైనా పుట్టావా, నా కోడలికి ఏమైనా పుట్టావా, మర్యాదగా మాట్లాడండి, పిల్లలతో అలా అసభ్యంగా మాట్లాడితే నాకు నచ్చదు అనేసరికి, ఏంటే నచ్చందే, ఎవడికో కనేసిన వాడిని తీసుకొచ్చి మా కొంపలో పెట్టి మా అబ్బాయిని నానవమని మా ఇంటి పేర్లు ఇమ్మనమని ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుదామనా నీ ప్లానింగో, ఇంకా నయం ఆస్తుల్లో వాటాలు కూడా పెట్టిస్తానలేదు అనే పాటికి ఆ పిల్లని పడుకోబెట్టి నిద్రపుచ్చుతుంటే చెయ్యి తోసేయటం, ఆ తర్వాత పిల్లకి జల్లైపోతే నాకేం అక్కర్లేదు, నువ్వేమైనా మా అమ్మవా, నువ్వు అంటేనే నాకు అసహ్యం, అసలు నువ్వు అతనితో కలిసి అతనితో బెడ్ షేర్ చేసుకోవటానికి వచ్చిన పెళ్ళానివే, నువ్వేమీ మా అమ్మవు కాదు, మా అమ్మకి నువ్వెప్పుడు ఈక్వల్ కాదు, బాబు పలకరించబోతే నువ్వేమీ నా అన్నవి కాదు, హాఫ్ బ్రదర్ కూడా కాదు, నువ్వు నాకు నచ్చలేదు, మీ నాన్న ఎవడో, నువ్వేమైనా మా నాన్నకు పుట్టావా, మా అమ్మకు పుట్టావా, మీ అమ్మ ఏమైనా మా అమ్మ అనుకుంటున్నావా అని పెద్ద మాటలు మాట్లాడేది ఆ పిల్ల. అంతా దాంట్లో ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించేశారు. ఆ తర్వాత ఆ అబ్బాయి కార్డు ఇచ్చాడు కాబట్టి అందులో నుంచి బాబుకి ఫీజులు కడుతూ ఆ అమ్మాయి చదివిస్తుంటే, ఈ బ్యాగు మా డాడీ డబ్బులతో, ఈ బట్టలు మా డాడీ డబ్బులతో, నీ ఫీజు మా డాడీ దగ్గర మీరు బెగ్ చేసుకుంటే మా డాడీ మీలాంటి బెగ్గర్స్కి వేసే అమౌంట్తో అని ఆ పిల్ల పెద్ద మాటలు మాట్లాడటం, బాబునే నేను తిన్నాకే నువ్వు తినాలంటాం, నుంచోబెట్టడం, ఆ తర్వాత పిల్లాడిని ముట్టుకోనివ్వకపోవటం, ఇంట్లో ఉండనివ్వకపోవటం, ఆ అమ్మాయిని నానా మాటలు అంటాం, ఇంటి పని అంతా ఛాన్చడం, వంట పని అంతా ఛాన్చడం, మా కోడలు నీలా దేబ్ర మొహం వేసుకొని ఉండదు, ఇంట్లో కళకళలాడుతూ ఉంటుంది, నీ వంట మాకు నచ్చలేదు, నువ్వు ముచ్చల్లే ఉంటావు, పోయిన మొగుడినే ఇంకా తలుచుకుంటున్నావా ఏంటే, ఆ అత్త మామలు అంతోటి ఇదైపోయారా ఏంటే నీకు అని ఒకవైపున ఆ అమ్మాయిని నానా మాటలు అంటూ బాబుని చాలా చీప్గా చూస్తూ ఇదంతా ఒక పక్కన పెడితే, మరొక వైపున చనిపోయిన రమ్య వాళ్ళ అమ్మ నాన్న రావటం, ఈ పూలు మా కూతురు పెట్టుకోవాల్సినే, ఈ నగలు మా కూతురు వేసుకోవాల్సినే, నువ్వు పంచుకునే పక్క మా కూతురు పంచుకోవాల్సిందే, నువ్వు మొగుడు అనుకుంటున్న మాలుడు మా కూతురికి మొగుడు, చిచ్చి అనే ఆ అమ్మాయిని నానా మాటలు అనే వాళ్ళు హీనంగా మాట్లాడటం. ఆ అమ్మాయి ఒక రోజున అత్తామామలు వస్తే చెప్దాం అనుకుంటే వీళ్ళు వాళ్ళతో చాలా నటించేసేసరికి, ఎలా ఉన్నారమ్మా అని అడిగితే, ఒకవైపున కొడుకుపోయిన దుఃఖం, మామగారికి అత్తగారికి వయసు అయిపోయింది, ఆరోగ్యం బాగోదు, బాబు చెప్పబోయినా వద్దని కళ్ళతో సైగ చేసి బాగున్నామని చెప్పించి తను బాగున్నామనే చెప్పింది. ఆ తర్వాత చక్రి వస్తాడేమో చూద్దామంటే ఆయన వచ్చేసరికి లేట్ అవుతులే అత్తయ్య మామయ్య అన్నాక, మేము సొంత మనవళ్ళ చూసుకుంటున్నాం, సొంత కూతుర్లా చూసుకుంటున్నాం, కోడల్లా కాదని వీళ్ళు చెప్పాక అంతకన్నా ఇంకేం కావాలేండి అని చెప్పి వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్, బాబు కోసం అమ్మాయి కోసం తెచ్చిన బట్టలు చక్రికి కూడా కొనుక్కొచ్చారు. అంత దాంట్లో వాళ్ళు వీళ్ళిద్దరికి కూడా తెచ్చి మరీ ఇచ్చి వెళ్ళొస్తామని వెళ్ళాక ఆ అమ్మాయి చేతిలో ఉన్న బట్టలు లాగేసుకొని, వాళ్ళేదో నగదేస్తే అది లాగేసుకొని పిల్లాడిని అవతల గెంటి పడేసి పిల్లాడి చేతిలో డబ్బులు పెడితే ఆ పిల్ల లాగేసుకొని చాలా చీప్గా బిహేవ్ చేశారు. రోజుకి పిల్లాడు తల్లి పడే హింస భరించలేకపోతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక రోజున బట్టలన్నీ వాష్ చేసి వర్షం పట్టడం వల్ల బట్టలు ఆరలేదనే దాంతో ఒక రోజున రమ్య బట్టలు వార్డ్రోబ్ నిండా ఉంటే అందులో నుంచి పూర్ణిమది రమ్యది ఒకటే సైజు కావటాన్ని ఒక చీర తీసి కట్టుకుందే. మా అమ్మ చీర నువ్వు కట్టుకుంటావా, మా కోడలు చీర కట్టుకుంటావా, నీ బతుకెంత, నువ్వెంతే, నీలాంటి సెకండ్ హ్యాండ్ ఇవన్నీ కట్టుకునేంత చీపు, వేసుకునేంత చీపు అనుకుంటున్నావా, దాని నగలు బట్టలు అనే ఆ అమ్మాయిని నానా మాటలు. వీళ్ళంటే ఒకవైపున నానమ్మ తాతయ్య ఎందుకు అలా మాట్లాడతారో, ఎవడ్రా నానమ్మ ఎవడ్రా తాతయ్య అనే పాటికి పిల్లాడి మీదకు వస్తే ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదనేసరికి పిల్ల అమ్మాయి పమిటంతా చించేసి చీరంతా లాగేసి, నువ్వు మా అమ్మ బట్టలు కట్టుకో
పడుకుంటావా అని నానా రచ్చ చేసేపాటికే ఆ అమ్మాయి తల పట్టుకొని కూర్చుండిపోయింది. ఇంత దాంట్లో ఆ అమ్మాయి 2-3 రోజులు ఆ చీరలే కట్టుకొని చావాల్సి వచ్చింది, ఆ బట్టలు ఆరక. అయితే చక్రి ఒకరోజు వస్తూ ఎప్పుడూ లేనిది 4 బ్యాగుల నిండా డ్రెస్సులు బట్టలు తెచ్చి మంచం మీద పెట్టి, నువ్వు ఇందులో ఉన్న బట్టలు కట్టుకో, తన బట్టలు నువ్వు కట్టుకోకో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓహో, అంటే మేమెవరికీ అక్కర్లేదు, తన కూతురికి ఒక అమ్మగా ఉండటానికి, తన ఇంట్లో వంట మనిషి పని మనిషిగా ఉండటానికి తన చనిపోయిన భార్యను మర్చిపోలేకపోతున్నాడు కాబట్టే ఒక ఆడదిక్కు కావాలని ఇతను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నలు సొసైటీ కోసం ఆ పిల్లని చూడటానికి నన్ను కోడలుగా నటించి ఇంటికి తీసుకొచ్చి ఉద్యోగం మాన్పించి ఇలా ఈ ఇంట్లో నన్ను బానిసని చేసేశారు. పుట్టిన దగ్గర నుంచి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి అనుకుంటే అమ్మా నాన్న ఆరోగ్యం బాగోట్లేదని మంచి సంబంధం వచ్చిందని ఇంటర్లోనే పెళ్లి జరిపించేశారు. వాళ్ళు అమ్మా నాన్నలాంటి అత్తమామలు దొరికారు, తల్లి తండ్రి పోయిన దుఃఖాన్ని కూడా దిగమింగేసేంత ప్రేమించే భర్త దొరికాడు, చక్కటి కొడుకున్నాడనే లోపు వాడికి తెగులు పుట్టి వేరే దాని మీద వాడికి మదం ఎక్కి ఆశలు కలిగి కోరికలు కలిగి వాటికి ప్రేమని పేరు పెట్టుకొని వాడు వెళ్ళిపోయాడు. విడాకులు పడేసే ప్రశాంతంగా బ్రతుకుతాను అంటే మీరెందుకురా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా పెళ్ళని నా మెడకి గుదిబండ కట్టారో. అతను పలకరించడు, కష్టం సుఖం అర్థం చేసుకోడు, నా మనసు ఏంటో తెలుసుకోడు. ఆర్ యు హ్యాపీ మమ్మీ అని నువ్వు అడుగుతావో, చేసుకో అన్నారు. ఏమనుభవిస్తున్నానురా, కనీసం ఈ పెళ్ళనేది లేకపోయినా ప్రశాంతంగా నిన్ను స్కూల్లో దించేదాన్ని, నానమ్మ తాతయ్య ఉన్నారు, ఉద్యోగానికి వెళ్ళొచ్చేదాన్నే, అంత ముద్ద తిని 2 గంటలు 3 గంటలు అన్నా ప్రశాంతంగా పడుండేదాన్నే. ఇప్పుడు నా జీవితంలో ఏ సుఖం లేకుండా చేసేసారని ఆ అమ్మాయి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే పిల్లాడు తట్టుకోలేకపోయాడు. 13 ఏళ్ల వయసు కూడా వచ్చేసింది పిల్లాడికి, 13వ పుట్టినరోజు కూడా అయిపోయిందే, సంవత్సరం అయిపోయింది అమ్మ పెళ్ళి అయిపోయి కూడా అప్పుడే. దాంతో ఒక రోజున ఆ రాజేశ్వరి శేషాచలం వాళ్ళ వియ్యంకుడు వియ్యపురాలు రమ్య వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని ఆ పిల్లని తీసుకొని పిక్నిక్ ట్రిప్ వేసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు చక్రి, తాగుతూనే ఉన్నాడు. బాబుకి ఆ రోజు స్కూల్ లేదు కానీ స్పెషల్ క్లాసులేవో మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఉన్నాయి అనేసరికి పూర్ణిమ బయలుదేరి నాన్న తీసుకెళ్ళి దించుతాను, సివిల్ డ్రెస్సే ఈరోజనే పిల్లాడికి బాక్స్ పెట్టిన తర్వాత ఎక్కడికమ్మా నువ్వు అంటే నానమ్మకి ఒంట్లో బాగాలేదంటమ్మా, తీసుకెళ్ళి తాతకు కూడా రెగ్యులర్ చెకప్ టైం అయింది చేయించి ఆ తర్వాత ఈరోజు అక్కడే ఉందాము, నిన్ను కూడా నేను అక్కడికే తీసుకెళ్తాను ఈవినింగ్ అని స్కూల్ దగ్గర దింపితే నువ్వు వెళ్ళమ్మా అని బాయ్ చెప్పి పిల్లాడు వెనక్కి తిరిగాడు. వాడి దగ్గర పాకెట్ మనీ పెట్టి ఆటో మాట్లాడుకొని ఆటో ఎక్కి ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే చక్రి గదిలోకి వచ్చి నిలబడ్డాడు. చక్రి గదిలోకి అంతకుముందు అనుకోకుండా పిల్లాడు ఒకసారి వెళ్ళి చక్రి తాగుతున్న మందు బాటిల్స్ చేతిలోకి తీసుకుంటే అది మంచిది కాదు, అవి అలవాటు చేసుకోకూడదు, ఎలా ఉంటాయో చూద్దామని అనుకోకూడదు, ఇట్స్ ఏ బ్యాడ్ హ్యాబిట్ నాన్న అని చేతిలోంచి తీసుకుని వాటిని సరుగులో పెట్టి తాళం వేసేశాడు. ఒకరోజు స్మోక్ చేస్తుంటే బాబు చూస్తుంటే ఆ సిగరెట్ అవతల పడేశాడు. అసలు చక్రి ఇంటికి వచ్చి రాగానే పైన ఉన్న గదిలోకి వెళ్ళిపోయి అసలు కిందకి రాడు, కిందేం జరుగుద్దో చక్రికి తెలియదు. దాంతో పిల్లాడు మీతో మాట్లాడాలి అంటే ఏం కావాలి అంటే నాకేమీ అక్కర్లేదు కానీ నేను మీతో మాట్లాడాలండి అనేసరికి అండి అంటే సరే అంకుల్ మిమ్మల్ని నాన్న అని పిలవకూడదంటగా అందుకే అంకుల్ అనే అడుగుతున్నాను, మాట్లాడొచ్చా అన్నాక మాట్లాడు అంటే ఇలా కాదు, మీరు ఆ మందు తీసేసి మీరు ముందు నేను చెప్పేది వినాలి, అప్పుడే మాట్లాడతాను నేను మీతో అన్న తర్వాత ఆ మందు పక్కన పెట్టి ఇటు తిరిగి కూర్చొని చెప్పమ్మా అన్నాడు. అన్న తర్వాత అసలు మా మమ్మీని మీరెందుకు పెళ్లి చేసుకున్నారో, చనిపోయిన మీ వైఫ్ని మీరంత మర్చిపోలేనప్పుడు ఆవిడ జ్ఞాపకాల్లోనే ఉండేటప్పుడు మా మమ్మీని మీరు దగ్గరికి తీసుకున్నప్పుడు మా మమ్మీతో మాట్లాడినప్పుడు మా మమ్మీకి మీరు ఐ లవ్ యూ చెప్పనప్పుడు మా మమ్మీతో మీరు ఒక హస్బెండ్గా ఉండనప్పుడు ఎందుకు చేసుకున్నారు అంకుల్, మీ అమ్మాయికి మా మమ్మీ ఒక స్లేవ్ అనుకుంటున్నారా, మీ ఇంట్లో మా మమ్మీ వంట మనిషి పని మనిషి అనుకుంటున్నారా, మా మమ్మీని టార్చర్లు పెట్టడానికే పెళ్లి చేసుకున్నారా, మా మమ్మీ ఎలాంటిదో మీకేం తెలుసో, మా మమ్మీ పేరైనా తెలుసా పూర్తిగా మీకు, మా మమ్మీ గురించి అసలు మీకేమైనా అర్థమయ్యే చేసుకున్నారా అంకుల్ మీరు మా మమ్మీని
అని అడిగేపాటికి, ఎవరు చెప్పారమ్మా మీ అమ్మ అంటే నాకు ఇష్టం లేదని? ఎవరు చెప్పారు మీ అమ్మని నేను ఇవన్నీ చేస్తున్నాననే? మీరు చెయ్యట్లేదు, మీ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు, మీరు పట్టించుకోవటం లేదు, ఏం జరుగుతుందో మీకు తెలుసా అసలు కింద? అనేపాటికే ఎప్పుడూ తాగుతూ ఉంటారు, ప్రపంచాన్ని పట్టించుకోరు. మా అమ్మ ఎంత మంచిదో తెలుసా అంకుల్ మీకు? మా అమ్మ గురించి మీకేం తెలుసు అసలు? ఎప్పుడైనా కూర్చోబెట్టి మాట్లాడారా మా మమ్మీతో? మీకు తెలియటానికే మా మమ్మీ చాలా మంచిదే, చాలా చాలా మంచిదే. మా తాత అమ్మమ్మలకి మా మమ్మీ పెద్ద కూతురు. మా మమ్మీ ఇంటర్ వరకు చదువుకున్నాక మా డాడీ వేస్ట్ ఫెలో, చీప్ ఫెలోకి ఇచ్చే పెళ్లి జరిపించారు. ఆ తర్వాత వాడు చాలా హ్యాపీగా చూసుకుంటూ కొన్నేళ్ల పాటు నటించాడు మా అమ్మతో. మా తాత నానమ్మ మా అమ్మని పీజీ దాకా చదివించారు. మా మమ్మీ జాబ్ చేసేదే, నేను ఒక్కడనే చాలు అనుకుందే. ఆ తర్వాత పెళ్ళైన వెంటనే 17కి మ్యారేజ్ అయితే 18కి పుట్టాను నేను. వాడు బయట ఆడవాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ మా మమ్మీని ముట్టుకోకపోయినా మా మమ్మీ ఎప్పుడూ తప్పుగా అనుకునేది కాదు. అప్పుడప్పుడు మా మమ్మీతో వాడు క్లోజ్గా ఉన్నట్టు నటించేవాడు. నా 9th ఇయర్ బర్త్డేకి వాడు ఒక దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని బయటకు వచ్చే నాకు 10 years వచ్చేపాటికి వాడి చీప్ క్యారెక్టర్ని బయటేసుకొని మా తాత నానమ్మల్ని కొట్టి, మా మమ్మీని కొట్టి, నన్ను కొట్టి, వాడు క్యారెక్టర్లెస్ చీప్ ఫెలోలా బిహేవ్ చేసి వేరే ఒక దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని మా మమ్మీకి డివోర్స్ ఇచ్చేసి ఇక్కడి నుంచి వాడు అబ్రాడ్ పారిపోయాడు ఆ చీప్ ఫెలో. ఆ తర్వాత మా మమ్మీ ఏ కోరికలు నాకు లేవో, నేను పెళ్ళి చేసుకోను అన్నా సరే నాకు ఫాదర్హుడ్ కావాలి, డాడీ కావాలి, మమ్మీ హ్యాపీగా ఉండాలి, నానమ్మ తాతయ్యకి వయసు అయిపోయిందే, నానమ్మ తాతయ్యల తర్వాత నన్ను మమ్మీని చూసేవాళ్ళు కావాలి అనే దాంతో చాలా సంబంధాలు వెతికాం మేము 2 years. ఎవ్వరూ నచ్చలేదు మాకు. కానీ ఫైనల్గా మీ అమ్మ నాన్న వచ్చారు. ఎంత నటించారో తెలుసా? నేను మనవణ్ణి అన్నారు, వారసుని అన్నారు, మా మమ్మీని కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటామని మా నాయనమ్మని తాతయ్యని నమ్మపలికే నమ్మిచ్చారు. నాకేమీ మీ డబ్బులు అక్కర్లేదు అంకల్, నేనేమి మీ వారసత్వాల కోసం రాలేదు. మీ ఇంటి పేరు నాకు ఇవ్వకపోయినా మా తాతగారు నాకు ఆల్రెడీ ఇంటి పేరు వేయించారు. మీకు ఇంకో విషయం తెలుసా? మా తాతయ్య రిటైర్మెంట్ అమౌంట్ నా పేరు మీదే వేశారు. మా తాతయ్య స్థలం అమ్మిన డబ్బులు నా పేరు మీదే ఉన్నాయి. నా కోసం ఎడ్యుకేషనల్గా మ్యూచువల్స్ కూడా కట్టాడు మా తాత. మా తాత వాళ్ళు ఉండే ఇల్లు నాకే. మా నాన్నమ్మ బంగారం నా వైఫ్ కోసమే. ఒక మంచి అమ్మాయిని చూసి కొన్నాళ్ళ తర్వాత నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను కావాలంటే, అంతేకాని మా మమ్మీని పెళ్ళనే దాంతో మోసం చేసి పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీరేమో చనిపోయిన మీ వైఫ్ని తలుచుకుంటూ తాగుతారు, మా మమ్మీని ముట్టుకోరు, మా మమ్మీతో మాట్లాడరు. అసలు విషయం ఏంటనేది పక్కన కూర్చొనైనా ఒక ఫ్రెండ్గానైనా డిస్కస్ చేసి ఎలా ఉంటున్నారు ఈ ఇంట్లో మీరని కొత్త వ్యక్తుల మధ్య కనుక్కోవద్దా అంకుల్ మీరు? హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి? తాళి కట్టేసి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే సరిపోయిందా? మేము బెగ్గర్స్ అంట, మేము బెగ్గింగ్ చేసుకుంటుంటే అమౌంట్ వేస్తున్నారంట, నా యూనిఫామ్, నా బుక్స్, మీరు అన్నీ నాకు ముష్టేస్తున్నారని మీ కూతురు గీతిక అంటోంది. మా అమ్మని అమ్మ అనదంట. మా అమ్మ మీ వైఫ్ శారీ కట్టుకుందనే తన శారీ అంతా చించేసిందే. మా అమ్మ చేత ఉద్యోగం మాన్పించారు. మా అమ్మని నానా మాటలు అంటున్నారు. చనిపోయిన మొగుడిని తలుచుకున్నావని, నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందని, కోరికలు కావాల్సి వచ్చాయని, నువ్వు పెట్టుకునే బొట్టు మా అమ్మాయిది, నువ్వు పెట్టుకునే నగలు మా అమ్మాయివి, నువ్వు వేసుకునే తాళి మా అమ్మాయిదని చనిపోయిన మీ ఫస్ట్ వైఫ్ వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి మా మమ్మీని నానా మాటలు అంటున్నారు. మీ కూతురు నా బ్యాగ్స్ బుక్స్ అన్నీ విసిరేసి తిన్నేంత వరకు నన్ను మా అమ్మని అలా ఉండమంటున్నారు. ముష్టి పెట్టినట్టు పెడుతున్నారు మాకు. ఏం కర్మ పట్టు అంకుల్? మా మమ్మీ ఏమన్నా ఫిజికల్ నీడ్స్ కోసం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంది అనుకుంటున్నారా? నా కోసం. నేను మా నానమ్మ తాతయ్య బ్రతిమిలాడితే, మేము బెగ్ చేస్తే మా మమ్మీ మిమ్మల్ని పెళ్లి చేసుకుందే. మీ అమ్మాయికి మా అమ్మ అవ్వాలనుకుందే. మీ పేరెంట్స్ని తన పేరెంట్స్లో చూసుకోవాలనుకుందే. కానీ దే డోంట్ డిజర్వ్ ఇట్. మీరు కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ వైఫ్ శారీ మా మమ్మీ కట్టుకుందని మీరు ఆ బట్టలు తీసుకొచ్చి మా మమ్మీని వేరే బట్టలు కట్టుకోమని మీ వైఫ్ బట్టలు టచ్ చేయొద్దని చెప్పారంట. ఎందుకు అంకుల్ ఇలా బిహేవ్ చేయటం? ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? ఒకసారి మా డాడీతో డివోర్స్ అవ్వక ముందు మా మమ్మీ ఎంత బ్రతిమిలాడి ఏడ్చిందో తెలుసా? అలా చెయ్యొద్దని నా కోసం మా అమ్మ ఎంత ఇన్నోసెంటో తెలుసా? మా అమ్మ గట్టిగా మాట్లాడటం రాదు, ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ, బుద్ధికగా ఉంటుంది. అసలు గట్టిగా మాట్లాడటమే చేత కాదు. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా పట్టమే తెలుసు. ఎదురు తిరిగి మాట్లాడటం కూడా చేత కాదు మా అమ్మకి. అలాంటి మా అమ్మని
ఎంత చీప్ చేసేసారు ఇక్కడ, ఎన్ని మాటలు అంటున్నారో తెలుసా అంకుల్ మీకు. ఒకసారి మా డాడీతో డివోర్స్ ఇచ్చిన మా అమ్మకి మీతో డివోర్స్ నేను ఇప్పించలేనని మీరు అనుకోవద్దు. నేను టీనేజ్లోనే ఉన్నాను, 8th క్లాస్కి వచ్చాను, నాకు అన్నీ తెలుసు అంకుల్. నాకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ దగ్గర నుంచి నేను చాలా పెద్ద స్కూల్లోనే చదువుకుంటున్నాను, నాకు అన్నీ తెలుసు యూనో. కానీ ఇలా ఉండటం మీరు కరెక్ట్ కాదంటాను అంకుల్ నేనని బాబు ఒక రోజంతా మాట్లాడాడు. అలా చెక్కిడితో బిత్తరపోయి నిలువు గుడ్లేసుకొని బిక్క చచ్చిపోయి పిల్లాడు అడిగే ఒక్క క్వశ్చన్కి తన దగ్గర ఆన్సర్ లేక చక్కెరే అలా కూర్చుండిపోయాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు ఫైనల్గా. అడిగితే మమ్మీ నానమ్మకి హెల్త్ బాగా, తాతయ్యకి రెగ్యులర్ చెకప్ చేయించాలని నన్ను స్కూల్ దగ్గర దించి వెళ్ళిందే అనేసరికి ఫోన్ తీసుకొని ఫోన్ చేశాడు. అంతా దాంట్లో పూర్ణిమ ఫోన్ నెంబరు చక్రి దగ్గర ఉంది కాంటాక్ట్స్లో. చక్రి నెంబరే పూర్ణిమ దగ్గర లేదు. హలో ఎవరు అంటే నేను. అంటే ఎవరండి అంది పూర్ణిమ. హస్బెండ్ అనేసరికి చెప్పండి అంటే బాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు, నువ్వు ఇంటికి వచ్చేసాయి అన్న తర్వాత అంటే వచ్చి ఇంటికి అన్నాడు. అన్న తర్వాత ఏమీ మాట్లాడకుండా పూర్ణిమ బయలుదేరిపోతే ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే పిక్నిక్ ట్రిప్ వేసుకొని వెళ్ళారు అంకుల్ అని చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వచ్చిన అలికిడి అయ్యేసరికి బాబుని వెంట పెట్టుకొని పైన నుంచి మెట్లు దిగుతూ ఉండగా పూర్ణిమ వస్తే అయిపోయినాయి రాచకార్యాలు వెలగబెట్టడం. ఆయన మొగుడు వదిలేసిన మొగుడు చచ్చిన ముండవో మొగుడు ఉన్న ముండవో కూడా తెలియని నువ్వెక్కడికే వెళ్ళి వాళ్ళకి సేవలు చేసి వచ్చేదే అనేసరికి వస్తున్నాడు వింటున్నాడు వదిన అనేపాటికి ఆపేసే. అలా వీళ్ళు మాట్లాడుకోవటం విన్న పూర్ణిమ బాబు అలా చూస్తూ వస్తే మెట్లు దిగుతున్న చక్రి ఒక్కొక్కటి రమ్య ఫొటోస్ అన్నీ తీసుకొని మొత్తం తెచ్చి నేలకేసి కొట్టి హాల్లో ఉన్న ఫోటో కూడా నేలకేసి కొట్టాడు. కొట్టేసరికి మా అమ్మ ఫోటోలు పగలగొడతావా డాడీ నువ్వు అనేసరికి ఎవరు ఏ చెప్పుడు మాటలు చెప్పారా, ఏ తప్పుడు మాటలు వినేలా చేస్తున్నావంటే నోరు మోయ్, కడుపుకు అన్నం తింటున్నారా కంపలెమ్మట అశుద్ధం తింటున్నారా మీరు అనేపాటికి హడలిపోయే పిల్లాడి చేయి పట్టేసుకుంది పూర్ణిమ. వాడు పెద్దోడే వినాలి కూడా పూర్ణిమ అనేసరికి పిల్లాడు అలా నిలబడిపోయిన తర్వాత ఎవరే నీకు డాడీ, ఎవరికి పుట్టావే నువ్వు, నా కూతురువా నువ్వు, నేను నీకు డాడీ అవ్వటానికి వాడిని అడిగావంట నేను డాడీని కాదనే, వాడికే నేను డాడీని అవుతాను. ఎందుకో తెలుసా, వాళ్ళమ్మ నీతిగా నిజాయితీగా వాళ్ళ నాన్న ఒక చీప్ ఫెలో అయినా సరే వాడితో పవిత్రంగా తాళి కట్టించుకొని కాపురం చేస్తే పుట్టిన వాడు కానీ ఎవడికి కందని నీ అమ్మ నువ్వు నా కూతురువని నేను నీకు ఇంటి పేరిచ్చి నేను నీకు ఫాదర్ అనాలే అనేసరికి ఏం మాటలు రావి నువ్వు, చచ్చిపోయిన వాళ్ళని అలాగేనా మాట్లాడేది, నోరు ముయ్యమ్మా, నీ బతుకేంటో తెలుసా, నీకు పెళ్ళైన తర్వాత కొన్నేళ్ల పాటు పిల్లలు లేరు, నేను చెప్పేది నువ్వు బాబు కూడా వినాలి పూర్ణిమ. ఈవిడ గారికి కొన్ని సంవత్సరాల పాటు పిల్లలు లేకపోతే గుళ్ళో ముష్టోళ్లతో పాటు పక్కన కూర్చొని దేవుణ్ణి బిచ్చం అడుక్కుంటే నన్ను దేవుడు భిక్షగా వేశాడు వీళ్ళకే. ఆ తర్వాత నేను పుట్టా, మా నానమ్మతో నటించావు, తాతయ్యతో వర్కౌట్ అవ్వలేదు అదే. ఆ తర్వాత పోతూ మా తాత నానమ్మ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి మా తాతయ్య ఒక్కటే చెప్పేవాడు నా చిన్నప్పటి నుంచి, నానమ్మ చనిపోయేంత వరకు చాలా రొమాంటిక్గా ప్రేమగా ఉండేదే, వైఫ్ అంటే లైఫ్లో ఒక్కళ్ళే ఉంటారు వాళ్ళతోనే అన్నీ షేర్ చేసుకోవాలనే. దాంతో నా లైఫ్లో స్టిల్ టుడే వరకు నేను వర్జిన్ని తెలుసా, నాకు హగ్గు లేదు, కిస్సు లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. నన్ను నేను అలా ఉంచుకొని ఒక అమ్మాయికి గిఫ్ట్గా ఇవ్వాలని ఎన్నో కోరికలు ఆశలు. మా తాతయ్య చనిపోగానే వీళ్ళు శుభ్రంగా నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో పడేశారు. ఈ రమ్య వాళ్ళ అమ్మా నాన్న ఎవరనుకుంటున్నారు పూర్ణిమ, ఈవిడ సొంత అన్న వదినలు వీళ్ళు. ఈ దరిద్రాల్ని తీసుకొచ్చి ఈవిడ ఇంట్లో పెట్టుకుందే. ఆస్తి మొత్తం మా పేరు మీద రాసిన మా తాతయ్య పైన వచ్చే ఐవేజులన్నీ వీళ్ళే దిగతినేవాళ్ళు. ఈ పనికి మాలిన చెత్త వెధవ సన్నాసి ఉన్నాడే, వీడిని ఫాదర్ అని చెప్పాలంటేనే అసహ్యం నాకు.
మా నానమ్మని నానా మాటలు అని ఎప్పుడు పోతారా అనే, మా తాతయ్యని నానా మాటలు అనే వాళ్ళు మంచంలో పడతారేమో, వాళ్ళని నానాహీనంగా చూద్దాం అనుకుంటే పుణ్యాత్ములు వాళ్ళు పోయారు, వాళ్ళని ఎన్నో మాటలు చాటున అని వీడు 24 గంటలు ఈవిడికి పడగదిలో పూజలు చేస్తూ వీడు గదిలో నుంచి బయటికి రాడు. వాళ్ళు గొంతెండిపోయి అరుస్తున్నా పట్టించుకోడు. ఇంకో విషయం తెలుసా, వీడు ఉద్యోగం చేయడు, వీడు ఎందుకు పనికిరాని కొరగానే చీప్ ఫెలో ఇంట్లోనే వీళ్ళిద్దరు బతుక్కి చాలదన్నట్టు ఈవిడ గారు వీళ్ళ అన్నని వదిననే రమ్య వాళ్ళు 5గురు, రమ్యకి 2 అన్నలు 2 అక్కలు, లాస్ట్కి ఇది. దాంతో వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందే. రమ్య వాళ్ళ నాన్నకి అమ్మకి దోచిపెట్టి వాళ్ళ అమ్మకి నగలు, ఆ తర్వాత రమ్య వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ ఈవిడ చదివిచ్చే వాళ్ళ అన్నయ్యలిద్దరిని అబ్రాడ్ పంపింది. వాళ్ళ అక్కలిద్దరికి పెళ్ళిళ్ళు చేసి నగలు పెట్టి కట్నాలు ఇచ్చి అబ్రాడ్ పంపింది. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఇల్లు కొంది, కారు కొంది, ఇంతని క్యాష్ బ్యాంకులో వేశారు, వాళ్ళకి పొలాలు కొనిచ్చారు. ఆ తర్వాత వాళ్ళని ఇంట్లోనే ఉంచుకుంది, పైగా అంతా ఆస్తి పెట్టింది చాలదని. అంతా దాంట్లో అప్పుడే నా ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోగానే నా ఫ్రెండ్ అరుణ్, వాడు నేను ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్, వాడి డ్రీమ్స్ అన్నీ అబ్రాడ్ వెళ్ళాలని ఉండేదే. అయితే నాకు ఇండియాలోనే ఉండి ఏదైనా అచీవ్ చేయాలనేదే మొదటి నుంచి ఉన్న కోరిక. దాంతో అరుణ్ వాళ్ళ నాన్న నారాయణ అంకుల్, నువ్వే వచ్చి బిజినెస్ అంతా చూసుకో నాన్న అనే స్టార్టింగ్ నా శాలరీ 2 లక్షల రూపాయలు ఆయన ఆఫర్ చేసిందే. మెల్లమెల్లగా నేను వెళ్ళాక వాళ్ళ బిజినెస్ డెవలప్ అయిందని స్టిల్ ఈరోజు నా శాలరీ 5 లక్షల రూపాయలకి ఆయన పెంచి మొత్తం బాధ్యత అంతా నాకే అప్పచెప్పి అరుణ్ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంకుల్ వాళ్ళు ఇండియాలోనే ఉండి 6 నెలల నుంచి 8 నెలలు అమెరికా వెళ్ళి ఒక 4 నెలలు 5 నెలలు ఆయన ఇక్కడున్న ఆఫీస్ విషయాల్లో ఆయన కలగజేసుకోరు. ఆ తర్వాత నేను కాస్త ప్రశాంతంగా ఉంటున్నాననే వీళ్ళు చూడలేకపోయారు. నేనెవరైనా ఒక మంచి అమ్మాయిని చూసి ఎక్కడ ప్రేమిస్తానో పెళ్లి చేసుకుంటానో అనే ఆ దరిద్రపు రమ్య నా ఏజ్తే కావటం వల్ల దాన్ని పెళ్లి చేసుకోమంటే నాకు ఇష్టం లేదు అన్నాను. ఈవిడ కిరోసిన్ పోసుకొని చస్తానని నన్ను బెదిరించి తగలబెట్టుకుంటానని. ఆ వయసులో ఏం తెలుస్తుంది పూర్ణిమ, అప్పుడప్పుడే ఇంటర్ నుంచి ఇంజనీరింగ్కి వచ్చి టీనేజ్ కంప్లీట్ అయిపోయిన మనకి ఏం తెలుస్తుంది? పెళ్ళంటే ఎన్నో డ్రీమ్స్. నేనేమైనా దాన్ని లవ్ చేశానా, ఇష్టపడ్డానా, పోనీ చేసుకుంటానన్నానా? బలవంతంగా చేశారు. ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపించారు. దాన్ని అలా ముట్టుకున్నానో లేదో అదే ఒక్కసారిగా పెద్దగా నవ్వుతో పాల గ్లాస్ తీసుకొని పాలన మొహాన కొట్టిందే. అది పెద్ద సైకోది, అది పెద్ద శాడిస్ట్దే. నువ్వంటే నాకు అసహ్యం, నువ్వు నాకు నచ్చలా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, కేవలం ఈ డబ్బు కోసం మా అమ్మా నాన్న చెప్పారని, మీ అమ్మా నాన్న అడుక్కున్నారని నిన్ను చేసుకున్నా. నేను టీనేజ్కి వచ్చిన దగ్గర నుంచే నాగు అనేటటువంటి ఒకడినే, వాడు స్లమ్ ఏరియాలో అసలు క్యాస్టిజం అనేది పుట్టిన తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్న ఏ క్యాస్ట్కి సంబంధించని వాడిని అది లవ్ చేసి నేను 13 ఇయర్స్ నుంచే వాడితో ఇంటిమేట్ అవుతున్నాను, క్లోజ్ అవుతున్నాను. నాకు వాడితో నీతో ఇద్దరితో కాపురం చేయటానికి ఎలాంటి అభ్యంతరం లేదు, వాడు కూడా నీతో షేర్ చేసుకున్నా పర్వాలేదన్నాడు. ఇప్పుడు ఈ విషయాలు నువ్వు బయటికి వెళ్ళి చెప్పినా, నాకు డివోర్స్ ఇచ్చినా నువ్వు గేవని చెప్తాను. మీ అమ్మ నాన్న ప్రపంచం అంతా నేను చెప్పిందే వింటారు, నువ్వు చెప్పిందే వినరు, నీకు నేను విడాకులు ఇవ్వను. నువ్వు ఏదైనా విషయం అలా చెప్పుకున్నావు అనుకో, నేను ఓపెన్ అప్ అయిపోతాను, బరితెగిచ్చేస్తాను, వాడిని డైరెక్ట్గా ఇంటికే తీసుకొస్తానని నన్ను బెదిరించిందే. ఆ తర్వాత మనిషిని నుంచున్న పాటనే శిథిలం అయిపోయాను, నేను కూర్చుండిపోయా. ఆ తర్వాత నుంచే అది బరితెగిచ్చేసిందే, బజారు దానిలా తిరగటం మొదలుపెట్టిందే. నేనేమి మందు ఇప్పుడు తాగట్లేదు, ఆ పతివ్రత పోయిందని దిగుల్లో అసలు తాగట్లేదు పూర్ణిమ. పెళ్ళైన సంవత్సరానికి నేను తాగుడు మొదలుపెట్టాను పూర్ణి. ఆ సంవత్సరం నుంచే ఎందుకో తెలుసా చచ్చిపోతానేమో అని డిప్రెషన్లోకి వెళ్ళి, ఒకవైపున కోరికలు ఆశలు, వయసులో ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలతో పిల్లలతో ఫోటోలు పెడుతుంటే, ట్రిప్పులకు వెళుతుంటే, వాళ్ళందరూ పెళ్ళాలని ముద్దులు హగ్గులు ఎంజాయ్మెంట్లో ఉంటే, ఇలాంటి పతితని కులతని చేసుకొని నేను నలిగిపోతుంటే ఈ విషయాలన్నీ అరుణ్కి తెలుసు, వాళ్ళ నాన్నగారికి తెలుసు. పోనీ
ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోరా, మా నాన్న నీ నాన్న అని చెప్పు, పోనీ సెకండ్ ఫ్యామిలీ పెట్టుకో, ఇంకో పెళ్లి చేసుకో అన్నా నేను అలాంటి పనులు చేయలేను, ప్రాస్టిట్యూట్లతో తిరగలేను. దాంతోనే మొత్తం ప్రపంచంలోకి వెళ్ళిపోవాలని తాగుడు అలవాటు చేసుకున్నా. అది వాడిని ఇంటికే తీసుకొచ్చేది. బెడ్ మీద నేను పక్కనున్నప్పుడే క్లోజ్ అయ్యేదే. విచ్చలవిడిగా దాని ఇష్టం వచ్చినట్టు తిరిగేదే. అది ప్రెగ్నెంట్ అయిందే. ఇది వాడికి పుట్టిన కూతురు. దీని ముఖంలో ఒక్కటన్నా నా పోలికుందా, దాని పోలికుందా? ఎవడికి పుట్టింది ఇది? దీనికి పుట్టినోడి పోలికలున్నాయి. అలాంటిదే నేను దీనికి ఇంటి పేరు ఇవ్వాలి, నేను దీనికి ఫాదర్ కాలంలో సంతకం పెట్టాలి. అది కడుపు తెచ్చుకొని వాడే కడుపు చేశాడనే 10 మంది పిల్లల్ని కనాలని ఉంది వాడితోనే, నీతో నాకు చేయించుకోవాలని లేదు అని చెప్తే ఆ డిప్రెషన్లో బయట ప్రపంచంలోకి వెళ్ళి చెప్పుకుంటే పరువు పోద్దని ప్రతి క్షణం నలిగిపోతూ వీళ్ళు దానికి కడుపు వచ్చిందని సీమంతాలు, ఫోటోషూట్లు, అబ్బో అట్టహాసాలు, ఆ తర్వాత అది కంటాలు, ఇది పుట్టటాలు, ఆ తర్వాత దానికి పిల్లలు పుట్టకుండా పోయారు. కడుపుతో ఉండి కూడా 10th మంత్ వరకు వాడితో ఇంటిమేట్ అయింది. అది బెడ్రూమ్లోకి పిలిపించిన బెడ్రూమ్లో వీళ్ళు ఎప్పుడు చూసినా ఈ మహాపతివ్రత అయిన మా అమ్మ మా నాన్న కలిసే క్లబ్బులకు వెళ్తారు, పబ్బులకు వెళతారు, ట్రిప్పులకు వెళతారు. కొడుకు లైఫ్ గురించి ఏమీ అక్కర్లేదు. అదేం చేస్తుందో ఏమీ పట్టించుకోరు. దానమ్మ బాబు మీరున్నారే, మీ కూతుర్ని మీరు ఒక బ్రోతల్లా, ఒక వెలయాళ్ళు వేసలు కూడా డబ్బు కోసం కుటుంబం కోసం ఒళ్ళమ్ముకుంటారు. అంతకన్నా నీచమైన కామ పిశాచిగా పెంచి పెద్ద చేసే నాకిచ్చి చేశారు. నువ్వు అనొచ్చు పూర్ణిమ, ఇంత జరుగుతుంటే నువ్వు చదువుకున్నావో, నువ్వు ఇవన్నీ ప్రూఫ్లు చూపించి నువ్వు రోడ్డుకి ఎక్కొచ్చు కదా, నువ్వు డివోర్స్ ఇవ్వచ్చు కదా అని ఈగో ప్రూఫ్లు. నేను చెప్పే అబద్ధం అనుకుంటున్నావా? వీడే ఆ నాగు అంటే. ఎలా ఇంటిమేట్ అవుతున్నారో చూసావా? ఇది మన బెడ్రూమే, నా బెడ్డే, పక్కన మత్తులో పడిపోయింది నేనే అనేపాటికి పిల్లాడు నోరు తెరిసేపాటికి పూర్ణిమ పిల్లాడి తల పక్క తిప్పేసిందే. అంతా దాంట్లో ఆ పిల్ల మాత్రం ధైర్యంగా తీసుకొని చూసే, చూడవే వాడే నీ బాబు, నీ అమ్మ వాడు కలిసి ఉన్నారే, వాడేనే నీ బాబు, వాడి పోలికలున్నాయా, నా పోలికలున్నాయా నీలో అనేపాటికే మీలాంటి వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొట్టినా కూడా మీకు సిగ్గు రాదు, బుద్ధి రాదు. అది ఒళ్ళు బలిసి తప్ప తాగి వాడితో కులికి కారులో డ్రైవ్ చేసుకుంటూ వస్తూ చచ్చిందే. పేడా పోయింది దేవుడు, అది పోకపోతే నేనే పోతాను అనుకున్నాడేమోననే ప్రశాంతపడ్డాను. ఆ తర్వాత వీళ్ళు దీంతో నన్ను డాడీ అని పిలిపించటం నాకు అదొక నరకం. ఆ తర్వాత ఈ సంవత్సర కాలం ఆవిడ గారు పోయిన తర్వాత నేను భార్య పోయిన దిగుల్లో ఉంటే 1 సంవత్సరంగా వీళ్ళు సంబంధాలు వెతుకుతూ నీ గురించి నాకు డివోర్స్ అయింది అని మాత్రమే చెప్పారు. బాబు ఉన్నాడు అన్నారు. బాబు ఉంటే ఏమైంది? అదేమన్నమాట. నీ జీవితంలో ఎలాంటి చీకట్లు అలుముకున్నాయో నాకు తెలుసా అనే దాంతో బాబుని నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత నీకు నాకు పెళ్లి జరిపించిన తర్వాత నువ్వెప్పుడు నన్ను దగ్గరికి తీసుకోలా, ఒళ్ళో పడుకోబెట్టుకోలా, ఎందుకు అలా ఉంటున్నావు, ఎందుకు అలా తాగుతున్నావని ఎప్పుడూ అడగలా. వీడు ఒక ఫాదర్గా నాతో ఎప్పుడూ క్లోజ్గా నా దగ్గరికి రాలా. వాడు నన్ను ఫాదర్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడేమో, నువ్వు నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావేమో, నీ మాజీ భర్తకు పంచిన ప్రేమ నాకు పంచలేకపోతున్నావేమో, కేవలం మీ అత్తమామలు చెప్పారని, మా వాళ్ళు అడిగారని, బాబు కోసం సొసైటల్ నామిన్స్ కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను, కానీ నువ్వు నాకు దగ్గర అవ్వాలనుకున్నావని నేను అనుకోలేదురా. వీడు నన్ను ఫాదర్గా క్లోజ్గా నాతో మూవ్ అవ్వాలనుకుంటున్నాడని నేను అనుకోలేకపోయాను. దానికి కారణం మన ఇద్దరం మాట్లాడుకోపోవటం, ఒకళ్ళ గురించి ఒకళ్ళం తెలుసుకోపోవటం. దాని బట్టలు దాని నగలు నువ్వు వేసుకుంటే నీ విలువ నీ వాల్యూ తగ్గిపోద్దే. పతివ్రత లాంటి అమ్మాయివి నువ్వు, దేవత లాంటి ఆడదానివి నువ్వు. ఒక నీచుడు నీ లైఫ్లో విషాన్ని చిమ్మాడనే ఈరోజు వీడు చెప్పేంత వరకు నాకు తెలియదు. మీ అత్తామామలు ఎలాంటి వాళ్ళు ఈరోజు బాబు చెప్పిందాకా తెలియదు. నువ్వు వాడితో ఎన్ని ఫేస్ చేశావో బాబు చెప్పిందాకా నాకు తెలియదు. తనేమైనా ఇక్కడ పని మనిషా, వంట మనిషా? తన చేత మీరు పనులు చేయించటానికి, తనని టార్చర్లు పెట్టడానికే వాడికి నేను ఫాదర్ కాదని ఎవరు చెప్పారో? వాడు నా కొడుకైతే తనకు పుట్టినప్పుడు వాడు నా బిడ్డే కదా, నా భార్యని నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు అయ్యేదే. ఎవరు చెప్పారు కాదనే నేను ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాననేసరికి కాళ్ళు పట్టుకొనే, మా జీవితం గురించి ఏం ఆలోచించావురా, పిల్ల బ్రతుకు సంగతి ఏంట్రా, నువ్వు ఇలా వెళ్ళిపోతే ప్రపంచమంతా ఏమనుకుంటుందిరా అనేపాటికి
ఏమీ అనుకోదమ్మా. మీలాంటి వాళ్ళ దగ్గర తన్ని బాబుని నేను ఉంచలేను. నాకు నా భార్య కావాలి, నా కొడుకు కావాలి, నా బిడ్డతో నా భార్యతో నేను సంతోషంగా గడపటం కావాలి, నాకు తల్లిదండ్రుల ప్రేమ కూడా కావాలి. అది మీరు ఏ రోజు నాకు ఇచ్చింది లేదు. నన్ను చిన్నప్పుడంతా నానమ్మ, తర్వాత తాతయ్య, తర్వాత హాస్టళ్ళు పెంచాయి తప్ప ఒక్కరోజు మీరు తల్లిదండ్రులుగా దగ్గరికి తీసుకుంది లేదు. మీలాంటి వాళ్ళతో నేను ఉండాలి అని అనుకునేదే లేదు. రెండో పెళ్ళేంటి, మూడో పెళ్ళేంటి, నాలుగో పెళ్ళేంటి, కర్మ బాగోకపోతే 10 పెళ్ళిళ్ళు అవుతాయి. రాతలు బాగోకపోతేనే ఆడదానికైనా మగవాడికైనా అలా జరుగుతాయి. అందులో వాళ్ళ తప్పే ఉండాల్సిన అవసరం లేదు. బరితెగిచ్చిన మదమెక్కిన నీ మేనగోడలు రమ్య లాంటి ఆడే ఇలా కనేసి పిల్లల్ని ఎవడికో కని నాలాంటి వాడి ఇంటి పేర్లు ఇచ్చే, నాలాంటి వాడి లైఫే లేకుండా చేసి వెళ్ళిపోయే ఆడే ఈ అమ్మాయికి ఒకడి జీవితంలోకి వచ్చి భర్తని సంజయ్ లాంటి వాడు ప్రేమని నటించి బాబుని కని తల్లిదండ్రుల్ని వీధుల పాలు చేసి భార్య బిడ్డలను వదిలేసి ప్రియురాళ్లతో దేశాలు వదిలి విడాకులు పడేసి వెళ్ళిపోయే వెధవలతో పోలిస్తే నేను తను చేసేది తప్పేం కాదు. నా పేరు మీద ప్రాపర్టీ ఉంది. మీ గురించి అంటారా, ఈ ఇల్లు మీకే వదిలేస్తా, మీరు బతుకున్నంతకాలం ఉండండి. ఇక పోయిన దాని నగలు నువ్వు చేయించుకున్నావు, అవి దీనికి ముష్టిగా పడేస్తున్నాను. త్వరగా ఎవడో ఒకడిని చూసి పెళ్లి చేసేసేవే దీనికి. లేదంటే గనక ఎవడో ఒకడితో లేచిపోయి దీని బాబులా దీని అమ్మలా ఎక్కడో దగ్గర కాపురం పెట్టుద్దే. మరి దాని భవిష్యత్తు గురించి మేము పోతే నువ్వు కన్యాదానం చేయవా, పాపి చిరాయివు, మీరు పోరు. నేను కన్యాదానం చేయాల్సిన అవసరం లేదు. ఏ జన్మకి అది జరగని పని. ఇదిగో 25 లక్షలు చెక్కు ముష్టేస్తున్నా, ఈ తీసుకెళ్ళి దాని పేరు మీద అకౌంట్లో వేసుకుని ఇదిచ్చి దానికి పెళ్లి చేసుకోండి. లేదు అంటే నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. మీరు పోయిన రోజులు నేను తలకొరి పెట్టడానికి కూడా సిద్ధంగా లేను. పోయినా మున్సిపాలిటీ వాడికి అప్పచెప్తా, కాటి కాపరికి అప్పచెప్తా. ఓపెన్గానే చెప్తా, మళ్ళీ నా లైఫ్లోకి మీరు రావద్దు. వస్తే నాలో మరొకడు కూడా ఉన్నాడని మీకు బాగా తెలుసు. అమ్మ నాన్నల్ని ముక్కలుగా నరికి మేనమామని మేనత్తని పాతేసి పాతరేసిన చక్రవర్తి అని పేపర్లో పడితే మహా అయితే ఒక 7 ఏళ్ళు జైలుకి వెళ్ళొస్తా. ఆ తర్వాత నా కోసం నా బిడ్డ నా భార్య ఎదురు చూస్తారని నాకు తెలుసు అన్న తర్వాత ఐఎమ్ రియల్లీ సారీరా అని పూర్ణిమని బాబుని దగ్గరికి తీసుకొని బాబుని ముద్దాడి పూర్ణిమ చేపట్టుకొని డాడీ అని పిలవరా నన్ను అని నాతో మాట్లాడు పూర్ణి, నాతో ఫ్రీగా ఉండరా, క్లోజ్గా ఉండరా, నాకు నీ ప్రేమ కావాలరా, తప్పించిపోతోంది నా గుండె ప్రేమ కోసం, నన్ను అర్థం చేసుకో పూర్ణి అనే వాళ్ళు బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి శాంభవి శంకర్రావు దగ్గరికి వెళ్ళిపోతే ఏమైందని వీళ్ళని రమ్మనమన్నాక బాబు జరిగిందంతా చెప్తే తల పట్టుకొని కూర్చుండిపోయే వాళ్ళు. మా కొడుకు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు అనుకుంటే దేవుళ్ళలాంటి పిల్లాడిని అలా చేశారా వాళ్ళ అమ్మా నాన్నలు? ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న పెళ్ళాం కూతురు కూడా అలాంటిదేనా? మేనత్త మేనమామలు కూడా అలాంటి వాళ్ళ అని వాళ్ళు తల పట్టుకొని కూర్చుండిపోయారు. మీరు నాకు అమ్మా నాన్నలు అవ్వగలరా, నాకు మీ కొడుకు స్థానం ఇవ్వగలరా అన్నాడు. ఆ అబ్బాయిని పట్టుకొని బావురుమని ఏడ్చేశారు వాళ్ళు. ఆ తర్వాత లీగల్గానే వాళ్ళకి కొడుగ్గా వాళ్ళు దత్తత స్వీకారం ప్రకారం తీసేసుకున్నారు చక్రవర్తినే. ఆ తర్వాత చక్రి పూర్ణిమని దగ్గరికి తీసుకున్నాడు. తీసుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హనీమూన్కి వెళ్ళారు. ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఎంత ప్రేమ అంటే ఒక ఆడది జీవితంలో ఒక మగాడు అంత ప్రేమించడం బహుశా జన్మాంతరంలో ఒక్కసారైనా అలాంటి మగాడు మొగుడుగా దొరికితే చాలేమో 100 జన్మల్లో అనుకునేంత ప్రేమగా చూసుకుంటాడు చక్రే. అంతా దాంట్లో అరుణ్ వాళ్ళ నాన్న బిజినెస్ అమ్మేస్తున్నానంటే ఎవరికో వద్దంకుల్ నాకే ఇవ్వండి, మీ డ్రీమ్ కోసం పెట్టుకున్నారుగా అని ఆ బిజినెస్కి మార్కెట్ రేట్ ఇచ్చే కొనేసుకున్నాడు చక్రే. ఆ తర్వాత తన తదనంతరం ఆ బిజినెస్ నువ్వే చూసుకోవాలని బిజినెస్ అంతా బాబుకే రాసేశాడు. దక్షిణి బాగా చదువుకో నాన్న అని చెప్పాడు. ఆ తర్వాత పూర్ణికి చక్రికి ఒక పాప పుట్టింది. దక్ష అని పాపకు పేరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరినే అసలు వేరే తల్లి వేరే తండ్రికి పుట్టారన్నట్టు కాకుండా వాళ్ళిద్దరే తల్లిదండ్రులు దక్షకైనా సరే పాపకైనా సరే అన్నట్టే పెంచుకుంటూ ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన తోడబుట్టిన వాళ్ళు అన్నట్టే పెంచుకురావటం మొదలుపెట్టారు. వీళ్ళ సంతోషాలు చూసిన శాంభవి శంకర్రావుకు అనారోగ్యాలన్నీ తగ్గి మళ్ళీ శుభ్రంగా గుండ్రాయిల్లా ఆరోగ్యంగా తయారయ్యారు వాళ్ళు. కాలచక్ర ప్రవాహంలో రోజులు సంవత్సరాలు గడిచిపోతూ బాబుతో పాపతో ఆ అమ్మాయితో అమ్మ నాన్న అని పిలుస్తాడు శాంభవి శంకర్రావుని.
చక్రి చాలా హ్యాపీగా ఇలా రోజులు గడిచిపోతూ సంవత్సరాలు గడిచిపోయినాయి. బాబు చదువు కంప్లీట్ అయిపోయింది. బాబుని ఆఫీస్కి తనతో తీసుకెళ్తూ పూర్ణిని కూడా తనతో పాటు తీసుకెళ్తూ భార్యాభర్తల ఆఫీస్ చూసుకుంటూ బాబుని మొత్తం ట్రైన్ చేసేసారు. పాప చదువుకుంటోంది. అత్తామామలు చక్కగా పిల్లల్ని వీళ్ళని చూసుకుంటూ హ్యాపీగా దక్షకి పెళ్ళైపోయింది. ఒక మంచి అమ్మాయి కోడలుగా వచ్చింది. ఆ అమ్మాయి వీళ్ళింట్లో పాలల్లో తేనెలా కలిసిపోయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత వచ్చి చక్రి వాళ్ళ అమ్మ నాన్న చక్రి దగ్గరికి పిల్లకి పెళ్లి చేస్తున్నాం, కన్యాదానం చేద్దుగానంటే నేను చచ్చినా రానని ఆ రోజు చెప్పానుగా అన్న తర్వాత అది ఒకడిని ప్రేమించానందే కొంచెం తొందరపడింది, అందుకే పెళ్లి చేస్తున్నాం అంటే మంచిదే. అలాంటి వాళ్ళకి నేను వచ్చేంత గొప్పోడిని కాదులే వెళ్ళమనేసరికి వెళ్ళి పెళ్లి చేసుకొని గీతకని అబ్రాడ్ పంపించేశారు. ఆ తర్వాత చక్రి ఇచ్చిన ఇంట్లోనే నెలకొక 50,000 వచ్చి ఏర్పాటు చేశాడు. వాటితోనే అలా కాలం గడిపేసుకుంటూ వెళుతున్నారు వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు మాత్రం హ్యాపీగా ఇలా ఆ తర్వాత దక్షకి ఓ పాప బాబు పుట్టి పాప కూడా పెద్దదైందే. పాపని మెడిసిన్ చదివించుకున్నారు. తర్వాత డాక్టర్ అల్లుడు వచ్చాడు. హ్యాపీగా పిల్లలు, హ్యాపీగా వీళ్ళు. అప్పటికి శాంభవి శంకర్రావు ఇంకా బ్రతికే ఉన్నారు. సంతోషంగా ఇలా రోజులు గడిచిపోతూ ఆ అమ్మాయి పోగొట్టుకున్న ప్రేమ భర్తగా చక్రి ఇస్తూ చక్రి జీవితంలో కొన్నేళ్ల పాటు ప్రేమ అనే దానికోసం తప్పించిపోయాడు అతను. ఆ ప్రేమని పూర్ణిమ ఇస్తూ సంతోషంగా ఇలా వీళ్ళ జీవితాలు గడిచిపోతూ ఆనందంగా ఈ కథ ఇలా సుఖాంతమైంది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.